స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల చోటను దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ప్రభువానికి స్తోత్రం. ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన మధురమైన నామమును స్తుతించటానికి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలోనికి సమకూర్చున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాము నైనా. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరుచుకున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకురండి. వారి ప్రయాణంలో మీరు తోడయ్యండి. క్షేమంగా మీరు తీసుకొని వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. వాయిద్యములు ఇస్తున్న బిడ్డల చేతులను మీరు అభిషేకించి వాడుకొనండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆరాధనలోనికి మీరు దిగిరండి. పరిశుద్ధాత్మదేవ, కూడి వస్తున్న ఒక్కొక్కరిని మీ ఆత్మ స్వాధీనంలోనికి తీసుకొనండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. కీర్తన భాగము ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాము నాయనా. అయ్యా నీకు వందనాలు. మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆత్మ స్వాధీనంలోనికి తీసుకొనండి. హృదయ రహస్యములు ఎరిగిన దేవానికి స్తోత్రమునైనా. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమై ఉంటుందో అమూల్యమైన మీ మాటలు అయానికి స్తోత్రం ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి గ్రహించే హృదయం మాకందరికీ దయచేయండి. ఆరాధన ఆది నుండి ఎంతవరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా మీ నామానికి మహిమకరంగా జరిగిస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను, అల్లరి శక్తులను, నిద్ర శక్తులను, అభ్యంతరాలు కలిగిస్తున్న దుష్టుని యొక్క ప్రతి తంత్రములను పునరుద్ధానుడైన యేసు అధికారం కలిగిన నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, సమస్తాన్ని మీ చేతిలోనికి సమర్పిస్తూ ఉండగా క్రమంగా మర్యాదగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఇప్పుడు శ్రద్ధగా కూర్చొని వాక్యాన్ని అందాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పెరట వందనాలు. అందరూ బాగున్నారు కదా? అందరు బాగున్నారుగా? గట్టిగా చెప్పొచ్చు, ఏం ఇబ్బంది లేదు. అందరు బాగున్నారు కదా? ఆమేన్. నేను కూడా యేసు నామములో మీ అందరి ప్రార్థన బట్టి మేమందరం కూడా క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒకటి గుర్తొచ్చింది కదా? అక్క వచ్చింది, ఇంకా హల్లెలూయా హల్లెలూయా అని చంపేసిద్ది అనుకుంటున్నారా మైండ్లో? అనుకోమాకండి. యెహోవాను స్తుతించుట ఎంతో మంచిది, ఎంతో మంచిది అని వాక్యం చెప్తుంది. నేను చెప్పట్లేదు, నా మాటలు కాదు, దేవుని వాక్యమే చెప్తుంది. స్తుతియాగం అర్పించేవాడు దేవుని మహిమపరుస్తున్నాడు. ఏ మనుషునికి మహిమ కాదు, ఏ మనుషునికి ఘనత కాదు, ఎవరో మనుషుల్ని గొప్ప చేయడానికి అంతకంటే కాదు. మనందరం కలిసి చేతులెత్తి స్వరమెత్తి స్తుతిస్తున్నప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఆయన నామం హెచ్చించబడుతుంది. దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. అందుకనే మనం స్తుతియాగం అర్పించాలి. మనకిచ్చిన చేతులతో, మనకిచ్చిన నోటితో దేవుని నామాన్ని స్తుతించటం ఎంతో మంచిది. ఎందుకంటే దేవుని నామం పరిశుద్ధమైనది. ఆయన నామం స్తుతించదగినది. ఆయన నామం ఘనపరచదగినది. దేవుని నామం ఎంతో విలువైంది. ఆయన నామాన్ని ఉచ్చరిస్తేనే దయ్యములు పారిపోతాయి, రోగాలు స్వస్థత నొందుతాయి, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి కలుగుతుంది, కృంగిన వారిని లేవనెత్తడానికి ఆయన నామం ఉపయోగపడుతుంది. అలాంటి పరిశుద్ధమైన నామాన్ని స్తుతించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు.
ఇంకేదన్నా చేయడానికి సిగ్గుపడచ్చు, కానీ దేవుణ్ణి స్తుతించేదానికి మాత్రం సిగ్గుపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములో నుండి ఒక మాటను మనం చదువుకుందాం. చెప్తున్న మాటలు శ్రద్ధగా వినండి. నిలబడింది ఎవరైనప్పటికి కూడా ఇక్కడ నుండి వస్తున్న మాటలు దేవునివి, మనుషులే కాదు, దేవునివి. దేవుని మాటలే మనం వినటానికి ఇక్కడికి వచ్చాం, కానీ ఏ మనుషుల మాటలు వినటానికి మనము రాలేదు. ఆయన మాటలు వినడంతోనే ఆరోగ్యం కలుగుతుంది. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి కలుగుతుంది. బాధలో ఉన్న వారి బాధను తీరుస్తుంది ఆయన మాటలు. అలాంటి విలువైన మాటలు వినటానికి ఈ స్థలానికి మనం అందరం కూడా ఈరోజు కూడి వచ్చాం. ఇది ఎంతో విలువైన సమయాన్ని మనం వ్యర్థంగా అటు ఇటు దిక్కులు చూస్తూ ఆలోచన అటు ఇటు పోనిస్తూ ఎక్కడెక్కడో ఆలోచించమాకండి, ఇక్కడే ఉండండి. మనుషులు ఇక్కడ ఉన్నారు కదా, మీ మనసు ఆలోచన తలంపులు అన్నీ కూడా ఇక్కడే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 46:3. యాకోబు ఇంటివారలారా, యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. చాలు. ఇక్కడ తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? చంకలో పెట్టుకొని మోస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎత్తుకుంటూ ఉన్నాడు. ఆయన మనల్ని మోస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం, మా అమ్మ కదా నన్ను కనీ పెంచింది, మా అమ్మ కదా నన్ను ఎత్తుకొని మోస్తుంది, మా అమ్మ కదా అన్నీ భరిస్తుంది అనుకుంటాం. నిజమే, కాదని అంటలేదు. శారీరకంగా అమ్మే మనల్ని కన్నది. దేవుడు ఇస్తేనే అమ్మ కన్నది. దేవుడు ఇవ్వకపోతే ఎవ్వరు కూడా గర్భం ధరించలేరు, కనలేరు. దేవుడు వారికి బహుమానంగా స్వాస్యంగా ఆయన కృపచేత అనుగ్రహిస్తేనే తల్లి కంటుంది. తల్లి శారీరకంగా కన్నది, మోస్తుంది, అన్నం తినిపిస్తుంది, పాలు తాపిస్తుంది, ఒకటొచ్చినా రెండొచ్చినా అన్నిటినీ భరిస్తుంది. శారీరకంగా తల్లే, కానీ తల్లికి ఇవన్నీ నేర్పించింది ఎవరు? దేవుడు కదా. తల్లి పుడతా నేర్చుకుంటుందా? నేర్చుకోలేదు. దేవుడు ఇవన్నీ కూడా ఒక మనిషికి నేర్పిస్తే ఆ మనిషి తనకు పుట్టిన బిడ్డలకు ఒక క్రమాన్ని నేర్పిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జ్ఞానం ఇవ్వంది ఏ మనిషికి జ్ఞానం రాదు, తెలివి రాదు, నేర్పించే విధానం తెలియదు. దేవుడే సమస్తాన్ని బోధించి తల్లి బిడ్డను ఏ విధంగా పెంచాలి, తల్లి ప్రేమ ఏ విధంగా ఉంటుంది, తల్లి ఎలాగా బిడ్డను ప్రేమిస్తుంది, తల్లి ఏ విధంగా బిడ్డని ఆదరిస్తుంది, తల్లి ఏ విధంగా బిడ్డ యొక్క అవసరతలన్నీ కూడా తీరుస్తూ ఉంది, తల్లి ఏ విధంగా బిడ్డని గమనించుకుంటూ ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది, ఇవన్నీ కూడా దేవుడు తల్లికి నేర్పించాడు. దాన్ని బట్టే బిడ్డలకు తన తల్లి నేర్పించగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి ఒడి మొదట ఏమై ఉంటుంది మనకి? మొదటి బడి. మనం నేర్చుకునే క్రమాలన్నీ ముందు తల్లి ఒడిలోనే నేర్చుకుంటాం. ఆ తర్వాత ఎక్కడ నేర్చుకుంటాం? బడిలో నేర్చుకుంటాం. స్కూల్కి వెళ్ళినప్పుడు 3 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, లేక 5 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వారిని స్కూల్లో చేర్పిస్తే అక్కడ టీచర్లు నేర్పిస్తారు ఒక క్రమశిక్షణ చదువు గురించి. కానీ జీవితంలో నేర్చుకునే క్రమాలన్నీ, పద్ధతులన్నీ మొదట ఎవరు? తల్లి మనకి నేర్పిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి చిన్న బిడ్డలాగా తయారవుతుంది. బిడ్డ కోసం ఏ పాట అయినా పడుతుంది.
బిడ్డకి నడక నేర్పించడానికి తల్లి కూడా బిడ్డతో పాటు కిందకి వంగిపోయి తను కూడా చిన్న బిడ్డ ఏ విధంగా నడుస్తారో ఆ విధంగా నడవటానికి ప్రయత్నం చేస్తుంది. బిడ్డ ఏడుస్తున్నారనుకో, తన బుజ్జగించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో ఉపాయాలు ఎతుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ విధము చేతనైనా బిడ్డను ఏడుపు మాన్పించాలి, ఏ విధము చేతనైనా బిడ్డకి నడక నేర్పించాలి, ఏ విధము చేతనైనా బిడ్డకి ఆహారం తినిపించాలి. ఆహారం తినిపించేటప్పుడు బిడ్డ కొరకు తల్లి ఎంత పాటైనా పడుతుంది, ఎంత సమయాన్నైనా కూడా హెచ్చిస్తుంది. తనకున్న పనులన్నీ కూడా పక్కన పెట్టి బిడ్డ కొరకు ఎంత సమయమైనా తీసుకొని తను తింటమే తనకి ముఖ్యం అన్నట్టుగా ఆ బిడ్డకి ఆహారం తినిపిస్తుంది. బిడ్డల పట్ల తల్లికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రికి అంత బాధ్యత ఉండదనే ఉంటుంది. తండ్రి చేసే బాధ్యత అంతా కూడా చేస్తాడు. తను కష్టపడతాడు, పని చేస్తాడు, డబ్బు తీసుకొస్తాడు, ఇంట్లో కావలసిన సరుకులు, బియ్యం, బిడ్డకి ఏమేమి కావాలో, బిడ్డ తినేదానికి ఏం అవసరమో ఇవన్నీ కూడా తండ్రి బాధ్యత తండ్రి వహిస్తాడు. లోపలుండి తల్లి యొక్క బాధ్యత తల్లి కూడా నిర్వర్తిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వీరిద్దరూ కష్టపడి బిడ్డలను పెంచితేనే బిడ్డలు ప్రయోజకులు అవుతున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇది తల్లుల యొక్క దినోత్సవం. అంటే తల్లి తండ్రులను ఘనపరిచే ఒక ప్రత్యేకమైన సమయం, తల్లిదండ్రులను సన్మానించే ఒక ప్రత్యేకమైన రోజు, తల్లిని గౌరవించే ఒక ప్రత్యేకమైన రోజు. తల్లిదండ్రి ఉన్నవారు బిడ్డలు తల్లిదండ్రుల్ని సన్మానించాలి. యేసు ప్రభువు కూడా భూమి మీద పుట్టినప్పుడు తన తల్లిని తండ్రిని సన్మానించాడు. మరియ మాట విన్నాడు, యోసేపు మాట విన్నాడు. యోసేపు ఏది చెప్తే అది చేశాడు యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఒక దేవుడై ఉండి కూడా తండ్రికి తల్లికి లోబడి వారు చెప్పిందల్లా చేశాడు. వారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఏది చేయమంటే అది చేశాడు. 30 సంవత్సరాలు తల్లి తండ్రిని గౌరవిస్తూ వారిని కష్టపడి పోషిస్తూ వారు చెప్పిందల్లా విని వారికి లోబడి ఉన్నాడు. మిగతా 3.5 సంవత్సరం సేవలో ఆయన కొనసాగాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కంటే మన గొప్పవారమి ఎంత మాత్రం కాదు. యేసు ప్రభువే తన తల్లిని తండ్రిని సన్మానించి వారు చెప్పిందల్లా లోబడి విని చేసినప్పుడు బిడ్డలంగా తల్లిదండ్రికి కూడా మీరు లోబడాలి. తల్లిదండ్రి మాటను వ్యతిరేకించకూడదు. వారు చదువున్నవారు కావచ్చు, చదువు లేనివారు కావచ్చు, వారు తెలివి కలిగిన వారు కావచ్చు, తెలివి లేని అజ్ఞానులు కావచ్చు, వారు అందంగా ఉండొచ్చు, అందహీనంగా ఉండొచ్చు. నీవు అందంగా ఉండొచ్చు, అంత మాత్రం చేతన తల్లిని తృణీకరించకూడదు, తండ్రిని కూడా తిరస్కరించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి తండ్రిని సన్మానించాలి. ఎందుకంటే భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అని లేఖనం చెబుతూ ఉంది. దేవుడే ఆజ్ఞాపించాడు, తల్లిని తండ్రిని సన్మానించాలి అని. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను తప్పకుండా బిడ్డలు పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు తల్లిని తండ్రిని సన్మానించి తల్లికి తండ్రికి లోబడి వారు చెప్పిందల్లా చేసి విధేయుడై తన విధేయతను భూమి మీద మనుషులంగా పుట్టిన మనందరికీ ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు. అప్పుడు బిడ్డలు కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రిని సన్మానించాలి. తల్లిదండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి వారు పనిచేసి మీరు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని, ఒక ఉన్నతంగా మీ జీవితాలు చూడాలని, వారిలాగా కష్టపడకూడదని, వారిలాగా ఎండలో మీరు బాధపడకూడదని ఒక ఉన్నతమైన చదువులను మీకు చెప్పిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వారిలాగా మీరు కష్టపడకూడదు, వారిలాగా బాధపడకూడదు, వారిలాగా తిండక ఉండి లేక బాధపడకూడదు. నా బిడ్డలు ఒక మంచి ఆహారం తినాలి, నా బిడ్డలు ఒక మంచి బట్టలు ధరించాలి, నా బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా బిడ్డలు ఒక ఉన్నతమైన స్థాయిలో నాకు కనబడాలి
అని తల్లిదండ్రుల యొక్క కోరిక. వారు ఏదైనా సలహా చెప్పినప్పుడు వెంటనే దాన్ని పాటించాలి. నీకేం తెలిసిపో, నీకేమన్నా చదువా సంధ్య, నీకేమన్నా తెలివా జ్ఞానమా, నీకేం తెలుసు నాకు చెప్తున్నా, నేను ఎంత చదువు చదువుకున్నా తెలుసా, ఎంత చదువు చదువుకున్నా చదువులేనా కడుపులో నుంచే నువ్వు వచ్చావు. హల్లెలూయా. అది మాత్రం మర్చిపోకూడదు. మర్చిపోయావా ఇంక నీకు ఇంకేమీ లేదు, జీవితానికి అర్థమే లేదు. కాబట్టి ఏం చేయాలి? బిడ్డలైన వారు తల్లిని తండ్రిని సన్మానించాలి. తల్లిదండ్రి ఏదైనా ఉపదేశం చెప్పినప్పుడు వెంటనే దానికి లోబడాలి. అది దేవుని చిత్తానుసారమైన ఉపదేశం అయితే తప్పకుండా దాన్ని నెరవేర్చాలి. దేవునికి విరోధమైన కార్యమైతే దాన్ని చేయకూడదు. దీనికి వాక్యం ఒప్పుకోదు. తల్లిదండ్రి ఏదైనా మంచి మాట చెప్పారనుకో, వెంటనే దానికి లోబడి మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. సరేనమ్మా అట్లాగే చేద్దాం అని చెప్పాలి. ఎందుకంటే తల్లి ప్రతి విషయంలో మనకి తోడుగా ఉంటుంది. ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు? తల్లి. తండ్రి దారిని తండ్రి వెళ్ళిపోతూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు, తీసుకొచ్చి వేస్తూ ఉంటాడు. కానీ లోపలుండి బిడ్డలకి సమస్తాన్ని చూసుకునేది ఎవరు? తల్లి. తల్లి యొక్క విలువను బిడ్డలు గ్రహించాలి. తల్లి యొక్క సహకారాన్ని బిడ్డలు గ్రహించాలి. తల్లి చేసే మనకు చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏది చెప్పినా మనం వారిని తిరస్కరించకూడదు. ఒకవేళ చెడ్డ మాట చెప్పారనుకో, తిరస్కరించకండి, సరే అట్లాగే చేద్దాం అని వారిని కొంచెం అట్లాగా ఆపి, ఆ తర్వాత ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఇది దేవుని చిత్తానుసారమైన మాటేనా, దేవునికి వ్యతిరేకమైన మాట, ఆలోచించుకొని ఆ పనిని చేయాలి. వారిని మాత్రం తిరస్కరించకూడదు. మాటలతో వారిని గుచ్చకూడదు, మాటలతో వారిని తృణీకరించకూడదు, మాటలతో వారిని తిరస్కరించకూడదు, మాటలతో వారిని కించపరచకూడదు. వారిని సంతోషపెట్టాలి. జ్ఞానవంతులైన బిడ్డలు తల్లికి తండ్రికి సంతోషాన్ని కలిగిస్తారంట, దుఃఖాన్ని కలిగించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే తల్లి శతవిధాల ప్రయత్నాలు చేసి బిడ్డని కష్టపడి కని తను ఉండవలసిన పత్తాలన్నీ ఉండి, తనకి ఎన్నో కోరికలు ఆశలు ఉంటాయి, అది తినాలి, ఇది తినాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని తల్లికి ఎన్నో కోరికలు ఉంటాయి. తింటే ఏమవుతుంది? తీపి తిన్నదనుకో, అప్పుడు బిడ్డకి ఏమైద్ది? జలుబు వచ్చేసింది, దగ్గు వచ్చేసింది. ఇంకేమైనా 7 వస్తువులు తిన్నదనుకో బిడ్డకి ఏమవుతుంది? జ్వరం వచ్చింది. ఇట్లాగా తినకూడని వస్తువులు ఎన్నో ఉంటాయి. అవన్నిటినీ ఆశలన్నీ నిగ్రహించుకొని చంపుకొని బిడ్డ కొరకు ఎంతో శ్రమించి ఆ పత్యాలన్నీ కూడా ఉండి ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. అందరం పడదాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు, నా నిబంధన తొలగిపోదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు.
లాలించును, తండ్రిలా ప్రేమించును. ఆమేన్. తల్లిలాగా లాలిస్తాడు దేవుడు, తండ్రిలాగా ప్రేమిస్తాడు. ఈ లోకములో ఉన్న తల్లిదండ్రులు లాలించి, బొజ్జగించి, ఓదార్చి, అన్ని విధాల ప్రయత్నం చేసి ఆహారం తినిపిస్తారు, నీళ్లు తాపిస్తారు, వారికి అవసరమైనప్పుడు అన్నీ చూసుకుంటారు. అది తల్లి ప్రేమ. కానీ అన్నిటికంటే మెన్నయైన ప్రేమ దేవుని ప్రేమ. దేవుడు తల్లి తండ్రి సమానంగా ప్రేమించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు సహితం తల్లిదండ్రుల మాట, శారీరకంగా తనను కన్నా తల్లిదండ్రుల మాట తిరస్కరించకుండా లోబడి వారి మాటను విన్నాడు. ఇప్పుడున్న పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకి విధేయత చూపించాలి. యేసు ప్రభువు కంటే పరిశుద్ధులం కాదు, యేసు ప్రభువు కంటే గొప్పవారు అంతకంటే కాదు. కాబట్టి తల్లిదండ్రికి లోబడాలి. వారి యొక్క వృద్ధాప్యములో వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకో మాటను కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 44:15 చదువుకుందాం. 44:15. చదివి. 49:15. సారీ, క్షమించండి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చాలు. ఇంకో మాట కిందకి చదువుదాం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. చాలు. ఇక్కడ స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి పిల్లను మరుస్తుందా? సామాన్యంగా మరవదు, కానీ ఒక సమయాన్ని మర్చిపోతుంది. వారైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరువను అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. ఏ ఏ సమయాల్లో తల్లి మర్చిపోతుంది? మీకు తెలిసిన విషయాలే. ఏ ఏ సమయాల్లో తల్లి మర్చిపోతుంది? ఎప్పుడు తల్లిగా ఉన్నారు చెప్పొచ్చు. ఎప్పుడు? గట్టిగా చెప్పండి. నిద్రపోయేటప్పుడు మర్చిపోతుంది. తర్వాత చనిపోతే మర్చిపోతుంది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా మర్చిపోదు అని ముందు మాటలో ఉంది. తర్వాత వారైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరువను. నిద్రపోయేటప్పుడు తల్లి మర్చిపోతుంది, తర్వాత చనిపోతే మర్చిపోతుంది. ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. వారు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన అప్పుడు కూడా మర్చిపోడు. ఇంకా కొన్ని విషయాల్లో తల్లి మర్చిపోతూ ఉంది. ఎప్పుడు మర్చిపోతుందంటే తన సుఖ సంఖ్యాలు కోరుకున్నప్పుడు, తనకంటూ ఒక సుఖం కావాలి, తనకంటూ ఒక భోగం కావాలి, తనకంటూ ఒక వైభవం కావాలి అని నరహంతకురాలైన తల్లి మర్చిపోతుంది. ఎప్పుడు అంటే భర్త చనిపోయాడు అనుకో, బిడ్డలు ఉన్నారు, వయసులో ఉంది, అప్పుడేమవుతుంది? తన కోరికలు తీర్చుకోవటం కోసం బిడ్డలనైనా విడిచిపెట్టి మరొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు మర్చిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. మనిషికున్న మనసు ఏంటంటే తనకు అన్నీ సౌఖ్యంగా ఉన్నప్పుడు బిడ్డలను పట్టించుకుంటారు, అన్నీ సుఖంగా ఉన్నప్పుడు బిడ్డలను మంచిగా చూసుకుంటారు. అందరు కాదు, కొందరు.
అట్లాంటి టైంలో వారు మర్చిపోయి విడిచిపెట్టిపోతారు, కానీ దేవుడు మాత్రం మర్చిపోడు, విడిచిపెట్టాడు. ఆయన మర్చిపోతే ఇంక అసలు జీవితమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్పాడు, తన గర్భమును పుట్టిన చంటి పిల్లను తల్లి మర్చిపోతుందా? ప్రశ్న. మర్చిపోదు. వారైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరువను అని దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు, ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆయన ప్రతి క్షణం తోడుగా ఉంటాడు. తల్లి మర్చిపోయి నిద్రపోతుంది, కానీ దేవుడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. తల్లి మర్చిపోద్ది, బాగా కష్టపడింది అనుకో, నిద్రలేదనుకో, బిడ్డను మర్చిపోయి నిద్రపోతుంది. బిడ్డకి ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే నిద్రలోకి వెళ్ళిపోయింది. నిద్రలోకి వెళ్ళిపోతే ఏమంటారు? చచ్చిన వారితో సమానం అంటారు. అట్లాగా బిడ్డలను మర్చిపోతుంది. కానీ ఇశ్రాయేలును కాపాడే మన దేవుడు కునుకడు, నిద్రపోడు. దివారాత్రాలు మనల్ని కనిపెడుతూనే ఉంటాడు, మన వైపు చూస్తూనే ఉంటాడు, మనల్ని గమనిస్తూనే ఉంటాడు. మనం ఎక్కడికి పోతున్నాం ఆయన చూస్తాడు, మనం ఏం చేస్తున్నాం ఆయన చూస్తాడు, మనం ఏం మాట్లాడుతున్నాం ఆయన చూస్తాడు, మనం ఏ దిక్కుకు నడుస్తున్నాం కూడా ఆయన చూస్తాడు, ఏం ఆలోచిస్తున్నాం కూడా ఆయన చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. ఆయన మర్చిపోని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మర్చిపోని దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. కొన్ని పరిస్థితుల్లో మనం అనుకుంటాం, దేవుడు నన్ను మర్చిపోయాడు, అందుకే నాకు ఇన్ని బాధలు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, చెయ్యి విడిచిపెట్టాడు, అందుకే నాకు ఇన్ని కష్టాలు, ఆయన మర్చిపోయాడు కాబట్టి ఇన్ని బాధల పాలైపోయాను, ఏ బుక్ కూడా రావయ్యా నాకు వచ్చిన కష్టాలు అనుకుంటాం కదా. తప్పకుండా అనుకుంటాం. ఎందుకు? ఎక్కువగా బాధ ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అనుకుంటా ఏమనంటే, యోబుకు కూడా ఇలాంటి బాధలు రావు, నాకు వచ్చాయంట. నిజంగానా? కాదు, అబద్ధమే. యోబుకు వచ్చినన్ని బాధలు మనకు వస్తే అసలు ఇంకెట్లాగా ఉండేదో పరిస్థితి. అట్లా కాదు. యోబుకు వచ్చిన కష్టాలు భూమి మీద ఎవరికి కూడా రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటప్పుడు మనం అనుకుంటాం, దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు, నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, అందుకే ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, అందుకే ఇన్ని కష్టాలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని సమస్యలు, ఎంత కన్నీరు, ఎంత దుఃఖం, ఎంత వేదన కలుగుతుంది. ఎందుకు అంటే దేవుడు నన్ను మర్చిపోయాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? తన గర్భమున పుట్టిన చంటి పిల్లను తల్లి మర్చిపోతుందా? మర్చిపోదు. కానీ వారైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరువను అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను నిన్ను మర్చిపోయానని, నువ్వు అనుకుంటున్నావు నేను నిన్ను విడిచిపెట్టానని, నువ్వు అనుకుంటున్నావు నేను చెయ్యి విడిచిపెట్టి దూరంగా ఉన్నానని, కానీ నేను నీకు సమీపంలో ఉన్నాను, నేను నిన్ను చూస్తూనే ఉన్నాను, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, నిన్ను నేను మర్చిపోలేదు. కాబట్టి ఇంకా భూమి మీద నువ్వు బ్రతికున్నావు, ఇంకా సజీవంగా ఉన్నావు, ఇంకా ఆరోగ్యంగా ఉన్నావు అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనల్ని మర్చిపోలేదు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం, నన్ను మర్చిపోయాడు, ఎన్ని బాధలు పాలు చేశాడు, చిన్న ఇబ్బంది వచ్చిందనుకో, ఎంతోమంది మాతో చెప్తూ ఉంటారు, ఏందమ్మా దేవుడు ఎంత బాధ పెడుతున్నాడు, నన్ను ఇన్ని కష్టాలు పాలు చేశాడు ఏంది దేవుడు, మేమేం చేసాం దేవుడికి, అసలు ఏం ద్రోహం చేసాం దేవుడికి, మమ్మల్ని ఏందంటే ఎంత బాధ పెడుతున్నాడు అని అడుగుతారు. దేవుడు ఎవరినైనా బాధ పెడతాడండి? బాధ పెడతాడా? బాధ పెట్టడు. ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లలకి మీరు బాధ కలిగిస్తారా? వాస్తవం చెప్పండి, మీ పిల్లలకి మీరు బాధ కలిగిస్తారా? నోరు ఇప్పి చెప్పచ్చు. మీ పిల్లలకు మీరు బాధ కలిగిస్తారా? కలిగించరు కదా. ఎందుకు? బిడ్డ బాధపడుతుంటే తల్లిదండ్రులు చూసి ఓర్చుకోలేరు. బిడ్డ సంతోషంగా ఉంటే తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. వారు బాధపడుతుంటే, అమ్మో ఎంత బాధ వచ్చింది నా బిడ్డకి, ఎంత కష్టం వచ్చింది, నేను ఎట్లా భరించాలి అనుకుంటారు. అట్లాగే బైబిల్లో ఒక మాట ఉంటుంది, చెడ్డవారైన మీరు
మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఈవులు మీకు ఇస్తాడు కదా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చెడ్డవారమే, కానీ మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం. మనం చెడ్డవారమే, మన పిల్లలు దుఃఖపడకూడదని మనం కోరుకుంటాం. మనం చెడ్డవారమే, మన పిల్లలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటాం. మన పట్ల ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, బజార్లో ఆడుకుంటూ ఉన్నప్పుడు మన పిల్లవాడి ఎదురుగున్న పిల్లవాడిని కొట్టి పరిగెత్తి అమ్మ వాడు నన్ను కొట్టాడని చెప్తాడు. వాళ్ళ అమ్మ వచ్చి ఏం చెప్పింది, మీ పిల్లోడు మా పిల్లోడిని కొట్టాడు అని చెప్తుంది. వెంటనే ఏమంటారు, మన పిల్లోడే వాళ్ళ పిల్లోడిని కొట్టాడు. అయినా కానీ ఏమంటాం మనం, మా పిల్లోడు ఎందుకు కొట్టాడు, మీ పిల్లోడే మా పిల్లోడిని కొట్టాడు అని ఏం చేస్తాం, సమర్థిస్తాం. మన పిల్లోడి యొక్క తప్పును మనం ఏం చేస్తాం, కప్పిపుచ్చుకుంటాం. మన పిల్లోడు చేసిన పొరపాటును మనం ఏం చేస్తాం, మబ్బి పెడతాం. ఎందుకని, మన పిల్లోడు చెడ్డోడు కాకూడదు వాళ్ళ ఎదుట. వాళ్ళ పిల్లలే చెడ్డోళ్ళు కావాలి, మా పిల్లోడు మంచోడు అని మనం చెప్పుకుంటాం. అవునా కదా, అవును కదా. ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా మీకు ఎదురైనాయా? అబద్ధం ఆడకుండా చెప్పండి, ఎదురైనాయా? ఎవరు అట్లాంటి సందర్భంగా వెళ్ళలేదా? తల్లిదండ్రులు ఎవరైనా సరే నిజం చెప్పుకోండి, వెళ్ళారు కదా. అవును, వాళ్ళ పిల్లోడిని మన పిల్లోడు కొట్టినా మనం ఏం చేస్తాం, మా పిల్లోడు కొట్టలేం, మీ పిల్లోడే కొట్టాడంట. ఎట్టంటి తప్పులు ఎన్నో దేవుడు మనల్ని క్షమించాడు. ఎన్నో లెక్కలేనన్ని ఎన్నెన్నో తప్పులు చేసి ఆయన దగ్గరికి వచ్చి, దేవా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అంటే దేవుడు ఏం చేస్తాడు, యేసుప్రభు ఏం చేస్తాడు, తండ్రి ఒకవేళ కోప్పడ్డా యేసుప్రభు ఏం చేస్తాడు, ఇదిగయ్యా నేను వారి తప్పుల కోసమే రక్తాన్ని కార్చాను, వారి పాపం కోసమే రక్తాన్ని కార్చాను, వారి కోసమే నేను మరణించాను, ఈ రక్తాన్ని బట్టి వారిని క్షమించు అని యేసుక్రీస్తు అడ్డుపడుతూ ఉంటాడు తండ్రికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రేమ కలిగిన తండ్రిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఇడిచిపెట్టని ఆయన ప్రేమను మనం కలిగి ఉన్నాం. మర్చిపోని దేవుని ప్రేమను కలిగి ఉన్నాం. ఇది ఎంత గొప్ప భాగ్యం. ఎవరు ఈ రీతిగా మనల్ని ప్రేమించలేరు. తల్లిదండ్రులు కూడా ప్రేమించలేరు, అన్నదమ్ములు ప్రేమించలేరు. ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరు దేవునితో సమానంగా ఏ మనిషిని ప్రేమించలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాటను కూడా మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6:2 ఎవరి ముందు చదువుతారు? మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. చాలు. ఇక్కడ మనం భూమి మీద దీర్ఘాయుష్కాలం బ్రతకాలి అని పిల్లలు ఎవరైతే కోరుకుంటారో వారు మొదట ఏం చేయాలి? తల్లిని తండ్రిని సన్మానించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. తల్లిదండ్రులను ప్రేమించకుండా ఎదుటి వారిని ఎవరినో ప్రేమిస్తే వాళ్ళు నీ తల్లిదండ్రులు అవుతారా? అవరు కదా. మనల్ని కనలేదు, పెంచలేదు, మన కొరకు ఎన్నో కష్టాలు పడలేదు. పక్కన వాళ్ళు ఎవరో మనకు ఆశ చూపించి ఒక మిఠాయి పొట్లం ఇచ్చారనుకో, లేక ఒక జిలేబీ పొట్లం ఇచ్చారనుకో, లేకపోతే మంచి బిర్యానీ పెట్టించారనుకో, అప్పుడు ఏమైపోతారు పిల్లలు? వారి ప్రేమకు మబ్బిపోతారు. వెంటనే వాళ్ళు ఏమనుకుంటారు, మా అమ్మ కూడా ఎప్పుడు ఇట్లాంటి బిర్యానీ నాకు పెట్టలేదయ్యా, మా అమ్మ కూడా ఎప్పుడు ఇట్లాంటి మిఠాయి పొట్లం ఇయ్యలేదయ్యా. వెంటనే ఏమైపోతారు? తల్లిదండ్రుల యొక్క ప్రేమను మర్చిపోతారు. తల్లిదండ్రి వారి కొరకు పడ్డ కష్టాలన్నీ కూడా మర్చిపోతారు. ఒక్క పూట నీకు బిర్యానీ ఇస్తేనే వాళ్ళ మీద నీకు అంత ప్రేమ పెరిగిపోయింది. నీ జీవితకాలం అంతా కూడా తల్లిదండ్రి నీ కొరకు కష్టపడి రక్తాన్ని చెమట రూపంలో కార్చి నిన్ను పెంచి పెద్ద చేసి నువ్వు సుఖంగా ఉండాలని, ఏ కష్టం తెలియకుండా బ్రతకాలని
నువ్వు ఫోన్ చేసిన వెంటనే నీకు డబ్బులు పంపిస్తారు. ఎక్కడి నుంచి? ఇంటి దగ్గర నుంచి కాలేజీకి, ఇంటి దగ్గర నుంచి హాస్టల్కి. మమ్మీ పలానా అమ్మాయి మంచి డ్రెస్ వేసుకుంది మమ్మీ, నాకు కూడా అలాంటి డ్రెస్ కావాలి. సరేనమ్మా, వెంటనే తెచ్చి పంపిస్తా నీకు. ఏం చేస్తారు? 4 రోజులు పనికి వెళ్ళి ఎంత ఎండైనా సరే కష్టపడి రెక్కలన్నీ ముక్కలు చేసుకొని రక్తం అంతా చెమట రూపంలో కార్చి డబ్బును కూడబెట్టి వాళ్ళ ఫ్రెండ్ ఎలాంటి మంచి డ్రెస్ వేసుకుందో అలాంటి మంచి డ్రెస్ తీసుకొని పోతారు. ఎక్కడికి? హాస్టల్ దగ్గరికో కాలేజీ దగ్గరికో. నువ్వు అడిగిన వెంటనే నీకు అందిస్తున్నారు. వీళ్ళు ఎంత ఇబ్బంది పడి నీకు అందిస్తున్నారో నీకు అర్థమైతే నువ్వు ఎప్పుడు అలాంటి ఉన్నతమైన ఆశలు కోరుకో. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పరిస్థితి చెప్పకుండా నువ్వు అడిగిన వెంటనే ఇవ్వగానే నువ్వేమనుకుంటావు? మా అమ్మల దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మమ్మల్ని కాడ బాగా బంగారం ఉంది, అందుకనే నాకు అన్నీ కూడా చేపిస్తున్నారు, అందుకనే నాకు అన్నీ కూడా కొనిస్తున్నారు, నేను అడిగింది ఏది కూడా కాదంటలేదు అనుకుంటారు. కాదు, ఇంటి దగ్గరుండి ఒక 10 రోజులు పనికి వెళ్తే అప్పుడు వాళ్ళకి కష్టమైంది అర్థమవుతుంది. మీరు హాస్టల్లోనే ఉండి ఆ హాస్టల్ తిండికి అలవాటు పడిపోయి అక్కడ ఉంటున్న ఉన్నతమైన పిల్లలతో సహవాసం చేస్తూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రుల యొక్క బాధ మీకు తెలియదు. తెలియని రీతిలో బిడ్డల్ని పెంచకూడదు, వారికి తెలియచేయాలి. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో బిడ్డలకు తెలియచేయాలి. మీరు ఎంత ఇబ్బందులు పడి వారికి డబ్బును అందిస్తున్నారో, వారికి కావలసినవన్నీ తీసిస్తున్నారో, మీ కష్టాన్ని వారికి అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉండాలి. మేము ఇట్లా పని చేస్తామమ్మా, ఇదిగో ఈ ఆహారం తింటాం, ఈ కూరలు వండుకుంటాం, ఈ స్థితిలో మేము ఉంటాం అని వారికి మీ పరిస్థితి అంతా కూర్చోబెట్టి చెప్పాలి. కొన్ని రోజులు వారిని కూడా మీతో పాటు పనికి తీసుకెళ్ళాలి. అప్పుడే మీ కష్టం వారికి అర్థమవుతుంది. కానీ అట్లా చెయ్యరు. ఎందుకని? బిడ్డల్ని తల్లిదండ్రులు కష్టపెట్టకూడదు, వారిని నేను సుఖంగా పెంచాలి. మమ్మల్ని ఎంత చక్కగా నన్ను చూసుకుంటున్నారు చూడు అనిపించుకోవాలి. అప్పుడు వారికి అర్థమవుతుందా? అర్థమవుతుంది. వారికి మీ కష్టాన్ని తెలియచేయండి, మీ ఇబ్బందులు తెలియచేయండి, మీ పనిలో వారిని భాగస్తులుగా ఉంచండి. అప్పుడు మీ కష్టం ఏందో వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఉన్నతమైన కోరికలు వారు కోరుకోరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే మీ పిల్లల మీద నాకు ఏదో బాధేసి కోపం వచ్చి కాదు, మిమ్మల్ని వారు గ్రహించుకోవాలి, మిమ్మల్ని వారు అర్థం చేసుకోవాలి. మీరు చెప్పింది వారు చెయ్యాలి అంటే బిడ్డలకు మీరేం చేయాలి? మీ గతాన్ని అంతా కూడా గుర్తు చేయాలి, గతాన్ని అంతా వాళ్ళ కళ్ళ ముందుకు తీసుకురావాలి. అప్పుడే వారికి అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని బాధ పెట్టడానికి చెప్తున్నానా? అట్లాగైతే నన్ను క్షమించండి, అది కాదు నా కోరిక. తల్లిదండ్రులు బిడ్డలను అర్థం చేసుకోవాలి, బిడ్డలు తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు కూడా కష్టపడ్డాడు. తన తండ్రి అయిన యోసేపు చెక్క పని చేస్తుంటే తనతో పాటు కూడా కష్టపడ్డాడు. చేసిన వస్తువు ఒక ఇంటి దగ్గర ఇవ్వమంటే అక్కడికి మోసుకొని పోయి ఇచ్చి వచ్చాడు. తండ్రి యొక్క కష్టములో బిడ్డ పాలు పంచుకున్నాడు, తల్లి యొక్క కష్టములో బిడ్డ పాలు పంచుకున్నాడు. కాబట్టే తల్లిదండ్రికి లోబడి ఉండి వారు చెప్పిందల్లా చేసి ఆజ్ఞను పాటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త అలాగా విధేయత చూపితే మన పిల్లలకు మనం నేర్పించొద్దా? నేర్పించాలి, వారికి తెలియచేయాలి కష్ట సుఖాలు, వారిని మనతో పాటు కూడా పని చేయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు కూడా ఏం చేయాలి? తల్లిదండ్రిని అర్థం చేసుకోవాలి. వారు ముదిమి యందు వారిని మనం నిర్లక్ష్యం చేయకూడదు అని వాక్యం చెబుతూ ఉంది. ముసలోళ్ళు అయిపోయారనుకో తల్లిదండ్రి, వారిని లెక్కలో కూడా వేసుకోరు. ఏం ముసలిదానా, ఏంది పొద్దాకలు గొనుగుతావు, ముసలోడా ఏంది పొద్దాకలు వరకు మాట్లాడుతూ ఉంటావు అని తృణీకరిస్తారు. తృణీకరించకూడదు. తండ్రిని తండ్రిగా గౌరవించాలి, తల్లిని తల్లిగా గౌరవించాలి. అప్పుడే బిడ్డల యొక్క జీవితానికి ఒక అర్థం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం తెలియకుండా వ్యర్థంగా బ్రతకూడదు మనిషి, అర్థం చేసుకొని బ్రతకాలి.
తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే జీవితానికి ఒక అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాటను కూడా మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. చాలు. ఇక్కడ దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి విడువకుండా కృప చూపిస్తూ ఉన్నాడంట. శాశ్వతంగా ఎవరి ప్రేమైనా ఉంటుందా భూమి మీద? ఉంటుంది అన్నవాళ్ళు చేయొద్దండి. ఎవరి ప్రేమైనా శాశ్వతంగా ఉంటుంది అన్నవాళ్ళు. ఎవరి ప్రేమ ఉండదా? శాశ్వతంగా ఉండదా? చెప్పరు ఎందుకని? గట్టిగా చెప్పండి. ఉంటుందా ఉండదా? మరి ఎవరి ప్రేమ శాశ్వతంగా ఉంటుంది? యేసయ్య ప్రేమ ఒక్కటే. ఈ లోకములో ఉన్న ప్రేమలన్నిటికీ ఒక సరిహద్దు ఉంటుంది. ఈ లోకములో ఉన్న ప్రేమలన్నిటికీ ఒక క్రమం ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమకు ఒక సరిహద్దు. తల్లిదండ్రుల ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే ఒక నీడలాగా గతించిపోద్ది. కన్న బిడ్డల ప్రేమ ఎలాగుంటుంది? ఒక కలలాగా కరిగిపోతుంది. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పం. అది వాడిపోతుంది, రాలిపోతుంది, మోడులాగా మిగిలిపోతుంది. బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపం. నూనె ఉన్నంత వరకే అది వెలుగునిస్తుంది, ఆ తర్వాత ఆరిపోతుంది. ఇవి లోకపరమైన ప్రేమలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రేమ శాశ్వతంగా మనతో ఉంటుంది. ఏ ప్రేమ శాశ్వతం అనేది కాదు. ఏ ప్రేమ నమ్మదగినది కాదు. అందుకని ప్రేమలన్నీ వదిలేద్దామా? వదిలేయకూడదు. భూమి మీద ఉన్నంతకాలం వారితో కలిసే ఉండాలి. అది నమ్మకమైన ప్రేమ కావచ్చు, అపనమ్మకమైన ప్రేమ కావచ్చు, మోసం చేసే ప్రేమ కావచ్చు, అన్యాయం చేసే ప్రేమ కావచ్చు, మధ్యలో ముంచిపోయే ప్రేమ కావచ్చు, దగా చేసే ప్రేమ కావచ్చు. ఏదో ఒక ప్రేమ ఆ లోకంలో ఉన్నాయి. వాటితో కలిసిపోవాల్సిందే. విడిచిపెట్టుకుంటే కుదరదు. తల్లిదండ్రులను విడిచిపెడతామా? విడిచిపెట్టలేం. బిడ్డలను వదులుకుంటామా? వదులుకోలేం. భార్యాభర్తలు వదులుకుంటారా? వదులుకోకూడదు. ఎందుకంటే అదొక నిబంధన. ఆ నిబంధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండవలసిందే. ఇప్పుడు భార్యాభర్తలే ఉన్నారనుకో, పెళ్ళిళ్ళు ప్రమాణాలు చేస్తారు. కష్టమందు, ఆరోగ్యమందు, కలిమియందు, లేమియందు, వ్యాధి యందు, ఇంకా ఇవన్నీ నాకు రావు, ఎందుకంటే తెలియదు కాబట్టి. ఎక్కడన్నా పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు వింటాం కాబట్టి అంత మటుకు వచ్చు. అంతవరకు నేను నీకు పెళ్ళి భర్తనై ఉంటాను లేక భార్యనై ఉంటానని ప్రమాణం చేస్తారు. ఎక్కడ? దేవుని ఎదుట, సంఘం ఎదుట, ఇంకా పెద్దల ఎదుట, పాస్టర్ ఎదుట, అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఎంతవరకు అంటే పాస్టర్ గారు ఏం చెప్తారు? ఎంతవరకు? జీవితకాలం అంతా అని చెప్తారు. మరి ఈ ఆజ్ఞకు ఎంతమంది కట్టుబడి ఉంటున్నారు? ఈ ఆజ్ఞను ఎంతమంది పాటిస్తున్నారు? అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నారు కదా, అది అంతవరకు నెరవేరుస్తున్నారా లేదా? నమ్మకం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. భర్తకు ఆరోగ్యం ఉందనుకో, ఆరోగ్యం ఉన్నంత కాలం అబ్బా మా భర్త ఏమి నన్ను పోషిస్తాడు, ఎట్లా బ్రతికిస్తాడు, ఎంత కూడా తక్కువ చేయడు, ఇంట్లో కాలు బయట పెట్టనివ్వడు, అన్ని పనులు తనే చేస్తాడు, అంతా తనే చూసుకుంటాడు, ఎంత కూడా నొప్పి తగలకుండా నన్ను సాగుతూ ఉన్నాడు. ఎక్కడ? బుట్టలో ఉన్న కుందేలాగా సాగుతున్నాడు మా ఆయన అని చెప్తారు. నిజమే, సాగుతున్నాడు. తనకి ఏదన్నా వ్యాధి వచ్చిందనుకో, మైండ్ పాడైందనుకో, భార్య ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? తను చూపించిన ప్రేమ అంతా కూడా మర్చిపోతుంది.
తను ఏ విధంగా సాకి ఇంట్లో కాలు బయట పెట్టకుండా ఏది కొదువు లేకుండా పోషిస్తున్నాడు అది కూడా మర్చిపోతుంది. మర్చిపోయి ఏం చేస్తుంది, నువ్వెవరు నేనెవరు, నీ మైండ్ సరిగ్గా ఉన్నప్పుడు నేను వాడుకుంటాను, నన్ను బ్రతికిస్తున్నా కాబట్టి నీకు ఒక ముద్ద వండేస్తాను. నీకు మైండే సరిలేదు, నీకు మైండ్ పోయింది, నువ్వు తిక్కలోడు అయిపోయావు, నీకు తెలివే లేదు, నువ్వు పనే చేయట్లా, నేను నీకు భార్యనే కాదు అన్నట్టు నటిస్తారు. ఇది ఎలాంటి ప్రేమ? నటన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నమ్మకమైన ప్రేమ కాదు. చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండటం నేర్చుకోవాలి. ఎవరెవరు ఎదుట ప్రమాణం చేశారో అది గుర్తు చేసుకోవాలి. చచ్చిపోయే వరకు ఆ నిబంధనను విడిచిపెట్టకూడదు. దేవుడు మనతో చేస్తున్న నిబంధన అంతవరకు నెరవేరుస్తూ ఉన్నాడు. మనిషి ఏ విధంగా ఉన్నారు, నిబంధనకు కట్టుబడి లేరు. హల్లెలూయా, హల్లెలూయా. భార్యాభర్తల మధ్య అందరం పడదాం. వికసించిన ప్రేమ పుష్పము, భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. చాలు, అదొక ప్రేమ పుష్పం. ఆ మనిషి అవసరమైనంత కాలమే వాడుకుంటారు, విడిచిపెట్టేస్తారు. కానీ ఒక సాక్ష్యాన్ని నాకు బాగా తెలుసు. తన భర్తకి మైండ్ పోయింది, మైండ్ సరిగా లేదు, మెంటల్లాగా వచ్చినాయి. ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎవరిని కొడతాడో తెలియదు, ఏం తింటాడో కూడా తెలియదు. అట్లా మారిపోయింది మైండ్. మారిపోతే తల్లిదండ్రులు కూడా ఏం చేశారంటే వదిలేశారు. వీడికి మెంటలు వచ్చేసినాయి, వదిలేద్దాం, వాడిని ఎంత చూపించినా ఎక్కడ తీసుకెళ్ళినా బాగవట్లేదు కాబట్టి వదిలిపెడదాం అని చెప్పేసి వదిలేశారు. కానీ భార్య మాత్రం వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా భర్తను కనిపెట్టుకునే ఉంది. ఈ భర్త వారి అత్త ఏం చేసిందంటే, అమ్మాయి వాడికి మెంటలు వచ్చేసినాయి, వాడికి మైండ్ సరిలేదు, వాడు ఏం చేస్తున్నాడో తెలీదు, వాడిని వదిలిపెట్టాయి, వాడు ఎంతటా వాడే ఎటో ఒకటి వెళ్ళిపోతాడు, నీ పాటికి నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో, పిల్లల్ని పెట్టుకొని శుభ్రంగా బ్రతుకు అని వాళ్ళ అత్తగారు చెప్పారు. కానీ భార్య ఏం చేసింది తెలుసా? నేను మాత్రం విడిచిపెట్టను. ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు నన్ను ఇంట్లో కాలు బయట పెట్టకుండా సాకాడు. ఏది తక్కువ కాకుండా, ఎండకు పోకుండా నన్ను ఒక చిన్న బిడ్డను పెంచినట్టుగా పెంచాడు నా భర్త. ఇప్పుడు తనకు మైండ్ సరిలేదని నేను విడిచిపెడతానా? విడిచిపెట్టను. నువ్వు విడిచిపెడితే విడిచిపెట్టు, నేను మాత్రం విడిచిపెట్టను. అతనికి బాగా అయ్యే వరకు తనతోనే ఉంటాను. అతనికి మరి కరెక్ట్ అయిన మైండ్లోకి వచ్చే వరకు కూడా అతను నేను విడిచిపెట్టను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజమైన ప్రేమ. ఆ సాక్ష్యం ఎక్కడో లేదు, మన మధ్యలోనే ఉంది. చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. తన భర్తకు బాగయ్యే వరకు మందిరాన్ని కనిపెట్టుకొని ఉంది, ఉపవాసాలు ఉంది, ప్రార్థన చేసింది, కన్నీరు గార్చింది, అనేకులకు చెప్పింది. అందరి యొక్క ప్రార్థనల ద్వారా తన మైండ్ కరెక్ట్ అయిపోయింది, ఆరోగ్యంగా ఉన్నాడు. బాప్తిసం తీసుకున్నారు, బండి కొనుక్కున్నారు, చక్కని గృహం కట్టుకున్నారు. ప్రతి ఆదివారం కంటిన్యూగా మందిరంలో కనపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిబంధనకు కట్టుబడిన ప్రేమ. అలాగే భార్యలైన ప్రతి ఒక్కరూ కూడా భర్తకు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా మీ ప్రేమను పంచాలి. వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారిని వాడుకోవటం కాదు, వారి కష్టమంతా తిని కూర్చోవడం కాదు. వారిని చక్కగా మీరు ప్రేమించాలి, వారికి లోబడి ఉండాలి. వారి కష్ట సుఖాల్లో మీరు కూడా పాలి భాగస్తులు కావాలి. వారికి ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, వారికి మైండ్ కరెక్ట్గా ఉన్నా లేకపోయినా వాక్యానికి లోబడి వాక్యానుసారంగా నడుచుకోవటం నేర్చుకోవాలి స్త్రీలైన ప్రతి ఒక్కరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు స్త్రీ గురించి చెప్పినప్పుడు పురుషులు ఏమనుకుంటారు? మా గురించి ఇంకా రాలేదనుకుంటారు కదా. మీకు కూడా వచ్చింది, ఎందుకంటే అందరి గురించి దేవుని వాక్యం చెప్తూ ఉంది. భర్తలు కూడా ఏం చేయాలి? చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండాలి.
సంఘం ఎదుట, దేవుని ఎదుట, పెద్దల ఎదుట, పాస్టర్ ఎదుట, అందరి ఎదుట ప్రమాణం చేశారు కదా. అప్పుడేం చేయాలి? వారికి వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అన్ని విషయాల్లో భార్యను ప్రేమించాలి అని నేను చెప్తున్నానా? నేను చెప్పట్లా, వాక్యమే చెప్తుంది. మీకు ఇవన్నీ తెలిసిన విషయాలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రేమించాలా? అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. మనం ప్రతి వారం వాక్యం వింటానే ఉన్నాం, ప్రతి వారం ప్రతిరోజు వాక్యాన్ని చదువుతానే ఉన్నాం. వాక్యాన్ని ఎంత మాత్రం మనం నెరవేరుస్తున్నాం? వాక్యానుసారంగా మనం జీవితాన్ని గడుపుతున్నామా? ఇల్లు గెలిచి రచ్చ గెలవాలంట. ఏంటిది చెప్పాలి? ఇల్లు గెలిచి తర్వాత ఎక్కడ గెలవాలి? బ్రదర్లు చెప్పాలి. ఏందక్క మొఖమాటం లేకుండా ఈ రకంగా అడుగుతుంది మమ్మల్ని అనుకుంటున్నారా? ఇది వాక్యం. నన్ను కూడా ఖండిస్తుంది, మిమ్మల్నే కాదు. రెండంచెల పదును కలిగిన కత్తి లాంటిది వాక్యం. ఇల్లు ఏం చేయాలి? మనం గెలవాలి. తర్వాత బయటికి వెళ్ళి గెలవాలి. ఇంట్లో మనం కరెక్ట్గా ఉండాలి. ఎవ్వరికి చూపించే ప్రేమ వారికి చూపించాలి. భార్యకి చూపించే ప్రేమ భార్యకి చూపించాలి. వింటున్నారు కదా బ్రదర్లు? దయచేసి నన్ను క్షమించండి. నా మాట మీకు బాధ కలిగిస్తే నన్ను ఏమనుకోవద్దు, క్షమించండి. వాక్యానికి లోబడదాం అందరం, బ్రదర్లు, సిస్టర్లు, అందరూ సేవకులమైన మేము కూడా వాక్యానికి లోబడదాం, వాక్యానుసారంగా నడుచుకుందాం. ఎక్కడ గెలవాలి? ముందు ఇల్లు గెలవాలి, తర్వాత రచ్చ గెలవాలి, బయటికి వెళ్ళి కూడా గెలవాలి. అన్ని చోట్ల మన తీర్పు ఒకేలాగా ఉండాలి. అందరి మధ్యలో మన ప్రేమ ఒకేలాగా ఉండాలి. భార్యకి చూపించే ప్రేమ భార్యకి చూపించాలి, పిల్లలకు చూపించే ప్రేమ పిల్లలకు చూపించాలి, తల్లిదండ్రులకు చూపించే ప్రేమ తల్లిదండ్రులకు చూపించాలి, రక్త సంబంధులకు చూపించే ప్రేమ వారికి చూపించాలి. ఏ ప్రేమలో కూడా భేదం రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను భారీగా చేసుకున్నాను, టయానికి వండిపెట్టు, టయానికి బట్టలు ఉతుకు, టయానికి నాకు కావలసినవన్నీ చేసి పెట్టు, అంతవరకే నీ బాధ్యత, మిగతా విషయాలు నన్ను అడగకూడదు అని చెప్పకూడదు బ్రదర్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పెద్ద భక్తుడు ఉన్నాడు, ఎవరో కాదు, ఫలాంగి చో గారు, దక్షిణ కొరియా. ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఆదివారం ఆరాధన జరిగిస్తాడు. ఆ తర్వాత ప్రార్థన వెంటనే భార్య చేత బట్టలన్నీ ఉతికించుకుంటాడు. ఒక 10 రోజులకు సరిపడా మొత్తం ఇస్త్రీ చేయించుకుంటాడు. ఒక పెద్ద బ్యాగ్కి సదిరిస్తాడు, మొత్తం తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తాడు? శనివారం సాయంత్రం వస్తాడు. ఇడిచిన గుడ్లన్నీ తీసుకొచ్చి భార్య మొహానేసేస్తాడు. ఉతుకు, నువ్వు సాకలదాని కదా అన్నట్టు. నేను చెప్పే మాట మీరు బాధపడద్దు, అలాంటి వారు ఉన్నారు. ఇది పాస్టర్ గారి యొక్క చరిత్రే, విశ్వాసులది కాదు. అర్థం చేసుకోండి. నా మాటలు మీకు బాధ కలుగుతూ ఉంటే దయచేసి నన్ను క్షమించాలని మరి కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బట్టలన్నీ తీసుకొచ్చి భార్యకి ఇస్తాడు. ఇవన్నీ ఉతుకమ్మా, శుభ్రం చేసేయి, మరలా నేను ప్రార్థన అయిన వెంటనే వెళ్ళిపోవాలని చెప్తాడు భార్యకి. సరే, నేను భార్య కష్టపడి మొత్తం శుభ్రంగా ఉతికి ఎప్పటికో మధ్యాహ్నానికి మొహం కడుక్కుంటుంది. ఆ తర్వాత అన్నీ శుభ్రంగా ఇస్త్రీ చేసి బ్యాగులకి అన్నీ సదిరేసి, ఏయా అన్నీ ఉతికేసాను అని చెప్పేసి ఇస్తుంది భర్తకి. ప్రార్థన అయిపోద్ది, భోజనం చేసుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇంకా భార్య ఇంటి దగ్గర ఉన్నది కదా, బిడ్డలు ఉన్నారు. నువ్వు తిన్నావా, తినలేదా? ఆరోగ్యం బాగుందా, బాగలేదా? పిల్లలు బాగున్నారా లేదా? ఇంట్లో తినడానికి ఉన్నాయా లేవా? అసలు ఎట్లా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని భార్యను మాత్రం పట్టించుకోడు, అడగడు. ఇది భర్త యొక్క ప్రేమ? చెప్పండి. ఇది భార్య పట్ల భర్త చూపించే ప్రేమేనా? కాదు. కాదని మీరు చెప్పలేకపోతున్నారు, నేను చెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఇది ప్రేమ అంటారా? కాదు. తనకున్న అవసరత తీర్చుకుంటున్నాడు, కావలసినవన్నీ ఉతికించుకుంటున్నాడు, పెట్టుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మరి భార్య సంగతి పట్టించుకోవాలి కదా. అదే సీపురి కట్టు కాదు కదా, ఊడ్చి అక్కడ మూలన పడేయడానికి. అదొక మనిషి. ఆ మనిషికి ఒక విలువ ఉంది. నిన్ను చేసుకుంది ఎందుకు?
తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరిని వదిలిపెట్టి, తనకున్న బంధువు ప్రీతి మొత్తం వదులుకొని భర్త యొక్క ప్రేమ కోరి సమస్తాన్ని విడిచిపెట్టి భర్త దగ్గరికి వస్తే ఇదా మీరు చూపించే ప్రేమ? ఆలోచించి అర్థం చేసుకొని వాక్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఈ విధంగా గడిచిపోతూ ఉందంట సమయం అంతా. అప్పుడు ఈ భార్య యొక్క అమ్మగారు వచ్చారు. ఏందమ్మా అంటే, ఇదమ్మ పరిస్థితి, ఎట్లాగుంది నా పరిస్థితి అని వారి తల్లిగారికి చెప్పుకుంది. వెంటనే ఫోన్ చేసి అల్లుడి గారిని పిలిపించింది. ఎవరిని? పాస్టర్ గారు పిలిపించాయా, మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతున్నాను ఇంటికి, ఏమనుకోవద్దయ్యా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పిందంట. ఇదేందమ్మా ఎట్లా చెప్తున్నావు, మీ అమ్మాయిని తీసుకెళ్ళేది ఏంది అని అన్నాడంట. మరి ఇంకేం చేసిద్దయ్యా, నా కూతురు ఒక సీపురి కట్టి కాదయ్యా, ఇల్లంతా చీదరగొన్నప్పుడు ఊడ్చేసి ఆ మూలను పడేయడానికి నా కూతురు ఒక మనిషి. నీ ప్రేమ కోరి నీ దగ్గరికి వచ్చింది మమ్మల్ని వదులుకొని. భార్య మంచి చెడులు చూడకుండా, తిన్నావా తినలేదా, ఆరోగ్యం బాగుందా లేదా చూడకుండా నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఆ పరిస్థితి ఏం కావాలి? కాబట్టి చూసే జ్ఞానం నీకు లేదు. వాక్యాన్ని అయితే బోధిస్తున్నావు కానీ, ప్రజలకైతే చెప్తున్నావు కానీ, నా బిడ్డను చూసుకునే బాధ్యత, భార్యను ప్రేమించాలని, భార్య పట్ల ప్రేమగా ప్రవర్తించాలన్న జ్ఞానం నీకు లేదు కాబట్టి తీసుకుని వెళ్తానని చెప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆయనకి చాలా బాధ కలిగి కూర్చొని ప్రార్థన చేశాడంట. ప్రభువా, ఏంది మా అత్తగారు ఇట్లా చెప్తుంది, నేను ఏం చేయాలి అంటే, అప్పుడు దేవుడు మాట్లాడాడంట, నీ భార్యను నువ్వు ప్రేమించు, వాక్యంలో నువ్వేం బోధిస్తున్నావో దాన్ని అనుసరించి నడువు, ఆ తర్వాత బోధించు అని చెప్పాడంట దేవుడు. ఇప్పుడు వెంటనే పశ్చాత్తాపడి, ప్రభువా నా తప్పైపోయిందయ్యా, క్షమించయ్యా, ఇక మీదట నా భార్య నేను ఎప్పుడు అలా చూసుకోను, మంచిగా ప్రేమిస్తానయ్యా అని అప్పుడు తన రూట్ మార్చుకున్నాడు, ఆలోచన మార్చుకున్నాడు, తలంపులన్నీ మార్చుకున్నాడు, భార్యని చక్కగా ప్రేమించటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత జీవితం అంతా సుఖము, సంతోషం, ఆనందం, అదొక చిన్న పరలోకం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. భార్యకి ఏదైనా బాగలేనప్పుడు పట్టించుకోవాలి భర్త. నీ ఆరోగ్యం ఎట్లాగుందమ్మా, నీకున్న బాధ తగ్గిందా లేదా, నువ్వే విధంగా ఉన్నావు, తిన్నావా తినలేదా, ఇంట్లోకి ఉన్నాయా లేవా అని భర్తగా ఒక బాధ్యతను వహించాలి. భార్యని పట్టించుకొని శ్రద్ధగా చూడాలి. అప్పుడు వేరే వాళ్ళ ప్రేమను కోరుకుంటుందా భార్య? కోరుకోదు. నీ ప్రేమ కోరి వచ్చిన నీ భార్య వేరొకరి ప్రేమ కోసం ఆశించాల్సిన అవసరం ఏమొచ్చింది? లేదు. మీ ప్రేమ తక్కువైతేనే వారి మనోవేదన, వారికి అనారోగ్యానికి, మనోవ్యాధికి మందే లేదంట. మీ ఆలోచనలన్నీ వారి మైండ్ మీద పనిచేసి ఇక నా పరిస్థితి ఇంతే, నా గతి ఇంతే, నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను చూసుకునేవారు లేరు అని వారికి అదే వ్యాధి అయిపోద్ది. ఆ వ్యాధి తగ్గటం చాలా కష్టం. ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఆ వ్యాధి తగ్గిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి భర్తలైన మీరందరూ, మీకు అందరికీ వందనాలు చెప్పి చెప్తున్నాను, మీ భార్యలను ప్రేమతో చూడండి, వారిని పరామర్శించండి, వాక్యాన్ని నెరవేర్చండి, వారికి ఏది కావాలో అది చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. అది వాక్యానికి లోబడ్డట్టు, దేవుని ఆజ్ఞను పాటించినట్టు. అది కాకుండా ఎవరెవరినో మనకు ప్రేమిస్తాం, ఎవరెవరికో ఆప్యాయత ప్రేమను పంచుతాం, కానీ ఇంట్లో భార్యని మాత్రం పట్టించుకోం, ఇంట్లో పిల్లలను మాత్రం పట్టించుకోం, ఇంట్లో ఉన్న అవసరతలు మాత్రం చూడం. ఇది కరెక్టా? కాదు. ప్రార్థనకు వస్తున్నాం, పోతున్నాం, వాక్యం వింటున్నాం, చదువుతున్నాం, కానీ వాక్యానుసారంగా జీవితంలో లేదు. జీవితానికి వాక్యాన్ని అన్వయం చేసుకోవట్లేదు కాబట్టి వాక్యానుసారంగా నడవలేకపోతున్నాం. ఇంట్లో ప్రేమ కరువైతే ఎక్కడికి పరిగెత్తుతారు? ఎక్కడికి వెళ్ళలేరు. దయచేసి నన్ను క్షమించండి. భర్తలైన మీరందరూ మీ భార్యలను ప్రేమించాలని మరీ కోరుకుంటూ ఉన్నాను. ఇది భార్యాభర్తల యొక్క ప్రేమ. అది వికసించిన ప్రేమ పుష్పం లాంటిది. అది వాడిపోతుంది, రాలిపోతుంది, జీవితం మోడుగా మిగిలిపోతుంది. భర్త ఉంటేనే భార్యకి గౌరవం, భర్త ఉంటేనే భార్యకి విలువ, భర్త ఉంటేనే సమాజంలో భార్యకి ఒక విలువ, గౌరవం మిగులుతుంది. భర్త లేని బ్రతుకు ఎలాంటిది? మోడు లాంటి బ్రతుకు. ఎదవరాలు ఎదురొస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? అన్యులైతే ఒప్పుకోరు. క్రైస్తవులకి అలాంటివి లేవనుకోండి,
అందరూ మారు మనసు పొందారని అనుకుంటున్నాను. అందరికి ఇలాంటి సిద్ధాంతాలు లేవని నేను అనుకుంటున్నాను. మరి అది ఎంతవరకు కరెక్టో మీకే తెలియాలి. ఎవరన్నా ఎదవరాలు ఎదురొచ్చిందని, అబ్బా ఎందుకు వచ్చిందయ్యా, పొద్దున్నే వచ్చింది, నేను పోతున్న పని అవుతుందో కావట్లేదు. మనిషి కాదా? మనిషి కాదా? ఆమె కూడా మనిషే. పెళ్ళి కానప్పుడు భర్త ఉన్నాడా? అప్పుడు బాగానే ఉంది కదా మైండ్. భర్త చనిపోగానే ఏదో కీడు వచ్చిద్దా? రాదు. ఇది మూఢనమ్మకం. ఈ మూఢనమ్మకం క్రైస్తవుల్లో నుంచి తరివేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన పితరుల యొక్క పారంపర్యాచారం. వారు వీరికి నేర్పించిన ఒక మూఢమైన నమ్మకం. అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ మనుషులే. భర్త ఉంటే మనిషి కాదు, భర్త లేకపోతే అంత మాత్రాన వారికి విలువేం తగ్గలేదు. 2 కాళ్ళే ఉన్నాయి, 2 చెవులే ఉన్నాయి, 2 కళ్ళే ఉన్నాయి, 1 ముక్కే ఉంది, 1 నోరే ఉంది, 1 పొట్టే ఉంది, 1 తలకాయ ఉంది. అవునా కాదా? చెప్పాలి. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎందుకని మరి ఈ సిద్ధాంతాలు పాటిస్తున్నారు? మారు మనసు పొందలేదని అర్థమవుతుంది, ఇంకా మనసు మారలేదని అర్థమవుతుంది, ఇంకా లోకానికి పాపానికి లోకములు ఉంటున్న ఆచారాలకి గాచారాలకి చచ్చిపోలేదని అర్థమవుతుంది. నీళ్ళల్లో అయితే మునిగారు కానీ సమాధి చేయబడలేదు. లోకములను ఆచారాలకి సమాధి చేయబడల, లోకములో ఉంటున్న చట్టాలకి ఇంకా జీవితం సమాధి కాలేదు. కాబట్టి ఇలాంటివన్నీ పాటిస్తూ ఉంటారు. మూఢ ఆచారాలన్నీ విడిచిపెట్టిన వాడే క్రైస్తవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటినీ పాటించేవారు దేవుని సంబంధులు కారు. దేవుని పోలిక వారిలో ఇంకా నియమించబట్టలేదు, రూపొందించబట్టలేదు. లోకములోనే నడుచుకుంటూ ఉన్నారు. లోకములు ఉంటున్న ఆచారాల వైపే కొట్టుకొని పోతున్నారు. సచ్చిన శాపల్లాగా బ్రతికిన శాప ఏం చేసిందంటే నీటికి ఎదురు ఈదుకుంటూ వెళ్తుంది. లోకంతో కలిసిపోదు, లోకంతో సంబంధాన్ని కలుపుకోదు, లోకంతో పాటు కొట్టుకొని పోయే చచ్చిన శాపలాగా పడిపోరు. హల్లెలూయా, హల్లెలూయా. మూర్ఖులేని ఈ తరం వారికి వేరే ఎప్పుడో రక్షణ పొందేమన్న జ్ఞాపకాలు లేకుండా పోతున్నాయి. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకోండి, యేసు ప్రభు రక్తములో కడగబడ్డాం. ఈ లోకములు ఉంటున్న ఆచారాలన్నిటికీ చచ్చిపోయాం. ఇక ఈ లోకం మంది కాదు, లోకంలో ఉన్న ఆచారాలు మనవి కావు. క్రీస్తు పోలికలోనికి మలచబడుతున్నాం. క్రీస్తు చెప్పిన మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం. ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాం. ఆయన ఆజ్ఞలు పాటించిన వాడే పరలోకానికి చేరతాడని వాక్యం చెబుతుంది. కాబట్టి వాక్యానికి లోబడదామన్న గ్రహింపు లేకుండా క్రైస్తవులు ఎట్టు బడితట్టు కొట్టుకొని పోతూ ఉన్నారు. పోకపోతే మరలా వాళ్ళకి మనకి పగ వచ్చింది. రేపు మన కార్యక్రమాలకి వారు రారు. ఇదొక భయం. వారు లేకపోతే కార్యక్రమాలు ఆగిపోతాయా? ఆగిపోవు. కానీ లోకస్తులతో నీకు సహవాసం కావాలనే కోరిక, అంతే, ఇంకేమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, విడువక నీ ఎడల కృప చూపిస్తూ ఉన్నాను. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పం లాంటిది. భర్త బ్రతికి ఉన్నంతకాలం, ఆరోగ్యం ఉన్నంతకాలం, తనకు అన్నీ కరెక్ట్గా ఉన్నంతకాలం భార్య ప్రేమిస్తుంది. ఏదన్నా వీలు తప్పిందంటే, నీతో నాకేం పని ఉంది, నువ్వు నాకు ఎందుకు పనికొస్తావు, ఇప్పుడు నువ్వు నాకేం చేసి పెట్టలేవు కదా, నన్ను పోషించలేవు, అప్పుడు నిన్ను ఎందుకు పట్టించుకొని వదిలేస్తారు. అది అంతవరకు వాళ్ళ ప్రేమ. దానికి ఒక సరిహద్దు ఉంది. భర్త కూడా అంతే, ఏం మార్పులు లేవు. అలాంటి అపనమ్మకమైన ప్రేమలు, శాశ్వతం లేని ప్రేమలు ఈ లోకంలో ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రేమ మాత్రం అంతం వరకు నమ్మకంగా ప్రేమించే నమ్మదగిన ప్రేమికుడు మన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. 2 తల్లిదండ్రులు ఉన్నారు. వారికి ఒక్క కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే తండ్రి కొడుకును అరిశాడు. ఆ మాటలకు తట్టుకోలేక కొడుకు ఏం చేశాడు, చెప్పకుండా బయటికి పారిపోయాడు. పారిపోయిన తర్వాత చాలా కాలం రాలేదు. కానీ తల్లి ఎదురు చూస్తూ ఉంది. అయ్యో నా కొడుకు వెళ్ళిపోయాడే, ఇంకా రాలేదే, ఇంకా రాలేదే, ఎప్పుడు వస్తాడా, వస్తే బాగుండే అని ఒకరోజు మిద్దె మీదకి ఎక్కి
ఆ పైన తిరుగుతూ ఎట్నుంచి వస్తాడా అని దిక్కులు చూస్తా పైనకి ఎక్కి తిరుగుతూ చూస్తూ ఉంది. అట్లా తిరిగే టైంలో కాలు జారి కింద పడిపోయి కాలు ఇరిగిపోయి మంచంలో పడిపోయింది. ఇక తిరగలేకపోతుంది, తినలేకపోతుంది. కొడుకు దిగులు పట్టుకుంది, ఇక వస్తాడో రాడు, నేను నా కొడుకును చూస్తానో చూడనో, నేను ఈ విధంగానే చనిపోతానేమో అని కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంది. పేపర్లకు వేశారు, అంతలక్క తెలియజేశారు. ఈ పేపర్ చదివిన కొడుకు ఏం చేశాడు, బయలుదేరి తల్లి దగ్గరికి వచ్చేసాడు. కానీ భయం ఉంది, మా తండ్రి కొడతాడేమో, నేను చెప్పకుండా పెట్టకుండా అరిశాడని పారిపోయి బయటకు వచ్చాను కదా, కొడతాడేమో అని భయం ఉంది. కానీ తల్లి మీద ప్రేమ చొప్పున వచ్చాడు. వచ్చిన వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి వెంటనే చూసి కౌగులించుకుంది, ముద్దు పెట్టుకుంది. ఇప్పటికైనా నువ్వు వచ్చావయ్యా, నిన్ను చూడగలిగానయ్యా, మీ తండ్రి గారిని పిలువయ్యా అని చెప్పేసి తండ్రి గారిని పిలిపించింది. వాళ్ళ తండ్రి కూడా వచ్చాడు. వచ్చి ఆమె దగ్గర నిలబడ్డప్పుడు వెంటనే ఒక మాట చెప్పింది, నేను చనిపోబోతున్నానయ్యా, ఈ బిడ్డని ఏం అనొద్దయ్యా, వీడిని జాగ్రత్తగా చూసుకోయ్యా అని చెప్పేసి ఈ కొడుకు చెయ్యి తీసుకొని తండ్రి యొక్క చేతిలో పెట్టి చనిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే, మనం ఎన్నో పాపాలు చేసినా, మోసాలు చేసినా, దేవునికి అయిష్టమైన కార్యాలు చేసిన, దేవునికి విరోధంగా ప్రవర్తించిన, దేవుని ఆజ్ఞలు అతిక్రమించిన, ఎన్ని విధాలుగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినా కూడా దేవుడు మనల్ని క్షమించాడు. తండ్రి కొన్నిసార్లు మనపై కోపపడి శిక్షించటానికి ముందుకొచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు ఏం చేశాడంటే, తండ్రికి మనకి విరోధంగా ఉన్న ఆ విరోధపు గోడని, తండ్రికి మనకి ఉంటున్న అడ్డు గోడను తొలగించి తండ్రి యొక్క చేతిని మన చేతిని కలిపి ఆయన కల్వరి సిలువలో మరణించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శాశ్వతమైన ప్రేమ, ఇది విడిపోని ప్రేమ, ఎన్నడూ కూడా ఎడబాయని ప్రేమ, ఎప్పుడు కూడా మర్చిపోని ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని ప్రేమలకు ఒక సరిహద్దు ఉంటుంది, కానీ యేసుక్రీస్తు ప్రేమకు సరిహద్దు లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రేమ కొలువలేనిది. అంటే ఒక కాటా పెట్టి ఇంత యేసు ప్రభు ప్రేమ, లేక ఒక చేరు తీసుకొని, లేక ఒక మానిక అంటారు, కేజీ అంటారు, దాంతో కొలవగలిగినది కాదు యేసు ప్రభు ప్రేమ. అది కొలవలేని ప్రేమ. అందుకే కల్వరి సిలువలో యేసుక్రీస్తుని 2 చేతులు ఇలాగ పెట్టి ఆయన సిలువకు వేలాడదీశారు. దాని అర్థం ఏంటంటే, నేను మిమ్మలను ఇంతగా ప్రేమించాను. అంటే ఇంత అంటే ఎంతో కొలవలేనిది, ఇంత అని సరిహద్దులు లేని ప్రేమతో యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు. ఈ లోకములో తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, అన్నదమ్ముల ప్రేమ కంటే, భార్యాభర్తల ప్రేమ కంటే, బంధువుల ప్రేమ కంటే, స్నేహితుల ప్రేమ కంటే యేసు ప్రభు యొక్క ప్రేమ శాశ్వతమైనది. హల్లెలూయా, 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 హల్లెలూయా. తల్లిదండ్రులు ఉండాల్సిందే, భార్యాభర్తలు ఉండాల్సిందే, పిల్లలు ఉండాల్సిందే, అందరూ ప్రేమలు కావాలి. కానీ అన్నిటికీ మించినది యేసుక్రీస్తు ప్రేమ. ఎన్నడూ ఎడబాయనది యేసుక్రీస్తు ప్రేమ. అనుక్షణం నా ప్రక్కన నిలిచి, ప్రతి క్షణం నా ప్రాణము తాకి, అనుక్షణం నా ప్రక్కన నిలిచి, ప్రతి క్షణం నా ప్రాణము తాకి, అన్ని వేళలా నన్నాదరించువాడు నా ప్రియ స్నేహితుడు, నా ప్రాణ ప్రియుడు, నమ్మకమైన నా స్నేహితుడు, అందరూ పాడదాం, నా ప్రభు యేసుడు, నమ్మకమైన నా స్నేహితుడు, అందరూ పాడదాం, నా ప్రభు యేసుడు, విడువడివాడు, ఎడబాయని వాడు, నిన్న నేడు ఒకటిగా ఉన్నవాడు, నిన్న నేడు ఒకటిగా ఉన్నవాడు.
స్నేహితుడు, నా ప్రాణ ప్రియుడు, నమ్మకమైన నా స్నేహితుడు, నా ప్రభు యేసుడు. కలిమిలో లేమిలో నన్ను కరుణించినవాడు. అందరూ చప్పలు కొడుతూ పాడదాం. కలిమిలో లేమిలో నన్ను కరుణించినవాడు. కలతలలో కన్నీలలో నన్ను ఓదార్చువాడు. కలతలలో కన్నీలలో నన్ను ఓదార్చువాడు. కన్న తల్లినే మించిన ప్రేమతో అరచేతిలో నన్ను దాచినవాడు. కన్న తల్లినే మించిన ప్రేమతో అరచేతిలో నన్ను దాచినవాడవు. ఎప్పుడు నన్ను మరువని వాడు, ఎన్నడు నన్ను విడువని వాడు, నా ప్రియ స్నేహితుడు, నా ప్రాణ ప్రియుడు, నమ్మకమైన నా స్నేహితుడు, నా ప్రభు యేసుడు. నమ్మకమైన నా స్నేహితుడు, నా ప్రభు యేసుడు. విడువని వాడు, ఎడబాయని వాడు, నిన్న నేడు ఒకటిగా ఉన్నవాడు. విడువని వాడు, ఎడబాయని వాడు, నిన్న నేడు ఒకటిగా ఉన్నవాడు, నా ప్రియ స్నేహితుడు, నా ప్రాణ ప్రియుడు, నమ్మకమైన నా స్నేహితుడు, నా ప్రభు యేసుడు. నమ్మకమైన నా స్నేహితుడు, నా ప్రభు యేసుడు. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులు కొంతమంది ఉంటారు, నమ్మకస్తులు ఉండరు. మోసగాళ్ళైన స్నేహితులు ఉంటారు. వాళ్ళని నమ్మబాకండి. ఏదో ఒక టైంలో మిమ్మల్ని మోసం చేసేసి వెళ్ళిపోతారు. కానీ నమ్మకమైన స్నేహితుడు ఎవరు? యేసుప్రభు. అందుకనే అబ్రహాము గురించి దేవుడు అంటాడు, ఇతడు నా స్నేహితుడు అంటాడు. నిజంగా అబ్రహాము దేవునికి స్నేహితుడు అయ్యాడంటే అబ్రహాము కూడా ఎంత నమ్మకంగా ఉండి ఉంటాడు దేవుని పట్ల కదా. అందుకని అంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. ఎవరికి? స్నేహితులకైనా, తల్లిదండ్రులకైనా, భార్య భర్తకైనా, భర్త భార్యకైనా, తల్లిదండ్రులు పిల్లలకైనా, పిల్లలు తల్లిదండ్రులకైనా, బంధువులకైనా, ఎవరికైనా నమ్మకంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్మకమైన స్నేహితుడు. అందరూ స్నేహితుల మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కొంతమంది ఉంటారు ఎట్లాంటి వాళ్ళు అంటే, తను నమ్ముకున్న స్నేహితుడు బాగా ఐశ్వర్యవంతుడు అనుకో, డబ్బు ఉంది, బంగారం ఉంది, మంచి బిల్డింగ్ ఉంది, కారు ఉంది, అన్ని పరిస్థితుల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అప్పుడు అతని గురించి ఏం చెప్తాడు? ఇతడు ఎవరు అనుకున్నా? నా స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్. ఎట్లాగా? బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు? డబ్బు ఉంది కాబట్టి. ఎందుకు? బంగారం ఉంది కాబట్టి. ఎందుకు? మంచి బిల్డింగ్ ఉంది. ఇంకా ఎందుకు? కారు ఉంది. ఎంతైనా ఇతని కోసం ఖర్చు పెడతాడు. అందుకని ఏం చెప్పుకుంటారు? గొప్ప. ఇతడు ఎవరు అనుకున్నావు? నా బెస్ట్ ఫ్రెండ్ అండి అంటారు. డబ్బును చూసి ప్రేమించేది కాదు దేవుని ప్రేమ.
బంగారాన్ని బట్టి ప్రేమించేది కాదు దేవుని ప్రేమ. బిల్డింగుని బట్టి ప్రేమించేది కాదు దేవుని ప్రేమ. నీ కారుని చూసి ప్రేమించేది కాదు దేవుని ప్రేమ. నీ అందాన్ని చూసి ప్రేమించేది కాదు దేవుని ప్రేమ. నీకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి ప్రేమించేది కాదు దేవుని ప్రేమ. కలిమిలో లేమిలో మనల్ని కరుణిస్తూనే ఉంటాడు. ఎప్పుడు కలిమిలో మనతోనే ఉంటాడు, లేమిలో కూడా మనతోనే దేవుడు ఉంటాడు. అదే స్నేహితులైతే కలిమిలోనే ఉంటారు మనతో. లేని పరిస్థితి వచ్చిందనుకో, అసలు అల్లారు మీరు బంధువులు కదా, బంధువులు మాకేం తెలుసు, అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదండి. ఎందుకని? లేని పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళెవరో తెలియనట్టుగా నటిస్తారు. ఇదేం ప్రేమ అనాలి? నమ్మకం లేని ప్రేమ. డబ్బు ఉంటే ప్రేమిస్తారు స్నేహితులు, మంచి పలుకుబడి ఉంటే ప్రేమిస్తారు స్నేహితులు. కానీ దేవుడు ఆ విధంగా ప్రేమించాడు. అన్ని పరిస్థితుల్లో ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, అన్ని పరిస్థితుల్లో మనతో ఉండే దేవుడు, అన్ని పరిస్థితుల్లో మనల్ని విడువని దేవుడు, అన్ని పరిస్థితుల్లో మనల్ని ఎడబాయని దేవుడు. ఆయన నమ్మకమైన ప్రేమికుడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన ప్రేమికుడు మనకు దొరికినందుకు మనం ఎంతైనా అతిశయపడాలి, ఎంతైనా స్తుతించాలి, ఎంతైనా గణపరచాలి, ఎంతైనా అంతవరకు నమ్మకంగా ఆయన పట్ల మనం ప్రవర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలు మీకు నమ్మకంగా ఉంటారో మాకు తెలీదు. ఇంకోటి, మీ పిల్లలు మిమ్మల్ని శ్రద్ధగా ప్రేమగా చూస్తారో లేదో నాకు తెలియదు. కానీ మాకిచ్చిన ఆత్మ సంబంధమైన పిల్లలైతే చాలా చాలా నమ్మకంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే శరీర సంబంధమైన ప్రేమ వేరు, ఆత్మ సంబంధమైన ప్రేమ వేరు. దానికి దీనికి చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆత్మ సంబంధమైన ప్రేమ అది ఎట్లాగా ఉంటుందంటే చెప్పలేని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు కొంతమంది తల్లిదండ్రుల పట్ల అదొక రకంగా ప్రవర్తిస్తారు, అది శరీర సంబంధమైన ప్రేమ. కానీ ఆత్మ సంబంధుల యొక్క ప్రేమ వేరుగా ఉంటుంది. అది కపటం లేని ప్రేమ, మోసం లేని ప్రేమ. అంటే కపటం కలిగిన ప్రేమ కలిగిన వారు కూడా ఉంటారు, మోసగించే ఆత్మ సంబంధులు కూడా ఉంటారు. లేరని నేను చెప్పను, అందరూ కాదు, కొందరు. హల్లెలూయా, హల్లెలూయా. మాకిచ్చిన ఆత్మ సంబంధమైన బిడ్డలైతే చాలా నమ్మకంగా ఉంటారు. మా ప్రతి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని వారు ఆదరిస్తూనే ఉంటారు. నిజంగా ఈ విషయంలో నేను చాలా గర్వపడతాను. ఎందుకంటే మాకెదురయ్యే కొన్ని పరిస్థితులను బట్టి వారు కన్న బిడ్డలు కాకపోయినప్పటికి కూడా కన్న బిడ్డల కంటే కూడా అధికంగా మమ్మల్ని ప్రేమిస్తారు, అధికంగా మా పట్ల వారు ప్రవర్తిస్తారు. వారి యొక్క ప్రేమకు మేము కృతజ్ఞులమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలైనా మీరు కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఒక ప్రత్యేకమైన రోజు, తల్లిని గౌరవించే రోజు, తల్లిని సన్మానించే రోజు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండే రోజు. ఒక్కరోజు వరకేనా? కాదు, అంతం వరకు, తల్లిదండ్రులు ఉన్నంత వరకు వారిని ప్రేమించాలి, వారిని సన్మానించాలి, వారికి లోబడి ఉండాలి, వారిని అంతవరకు పోషించాలి, వారికి దుఃఖాన్ని కలిగించకూడదు. మరి నువ్వెందుకు ఏడుస్తున్నామా అంటారా? నేను రియల్గా ఏడవట్లేదు, ఆత్మ సంబంధమైన ఆనంద బాష్పాలు తప్పితే ప్రేమకు కొరత కాదు. ఎందుకంటే ఒకవేళ మేము వివాహం చేసుకుని కొంతమంది పిల్లలు ఉంటారు, కానీ ఇప్పుడు మాకు ఎంతమంది పిల్లలు దేవుడు ఇచ్చాడో తెలుసా? మీరందరూ ఎవరు? ఆత్మ సంబంధమైన సంతానం. హల్లెలూయా, హల్లెలూయా. 2-3 పిల్లలను వదులుకుంటే కొన్ని వందల మందిని దేవుడు ఇచ్చాడు. అందుకు మేము చాలా గర్వపడతాం. హల్లెలూయా, హల్లెలూయా.
మొన్న నేను చెప్పాలంటే మొన్న నాకు బాగాలేనప్పుడు పోయిన మదర్స్ డేకి బ్రదర్లు అందరూ ఏం చేశారంటే వారు సొంతగా కృషి చేసి ఏసీ తీసుకొచ్చి మేమున్న రూమ్లో బిగించారు. బ్రదర్లందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తల్లిదండ్రులకి ఏసీ బిగిస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులని గౌరవంతో బ్రదర్లు ఒక్కరే కాదు, సిస్టర్లు కూడా కృషి చేస్తేనే బ్రదర్లు తీసుకురాగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. మా పట్ల మీకుంటున్న ఆ గొప్ప ప్రేమను బట్టి మీకు మా చాలా వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్లకి సిస్టర్లకి అందరికీ చాలా ఖర్చు పెట్టారు. ఏసీ తీసుకొచ్చి బిగించారంటే ఏసీలో ఎంజాయ్ చేయమనా కాదు, కానీ మొన్న నాకు వచ్చిన పరిస్థితికి ఒక 10-15 రోజులు స్నానమే లేదు, ఎండాకాలం చోట్లో. కానీ ఆ ఏసీ ఉంది కాబట్టి స్నానం చేయకపోయినా కొంచెం ప్రశాంతంగా ఉండగలిగాను. ఇది ఒక గొప్ప సాక్ష్యం. మొన్న నేను సాక్ష్యం చెప్పాను, కానీ సమయం లేదు కాబట్టి కొద్దిపాటి మాటలతో ముగించేశాను. నా 2 కాళ్ళకి ఏదో చిన్న కురుపుల్లాగా వచ్చాయి, మోకాళ్ళ దగ్గర నుంచి కిందకి. అవి తర్వాత ఎట్లా మారిపోయాయి అంటే పెద్ద పెద్ద పుండ్లు అయిపోయినాయి. ఆ తర్వాత బొబ్బల్లాగా వచ్చినాయి. ఆ ఫోటో నా ఫోన్లో ఉంది, చూస్తే మీరు చాలా అదిరిపోతారు. అందుకే మీకు ఎవరికి చూపించలేదు నేను. అట్లాగొచ్చినాయి. కూర్చోవాలన్నా ఇబ్బంది, పడుకోవాలన్నా ఇబ్బంది, నడవాలన్నా ఇబ్బంది. ఒకటే సురుకు మంట, సురుకు మంట. అట్లా ఒక 20 రోజులు నిద్ర ఉండేది కాదు. బాగా చాలా బాధపడేదాన్ని. అవి చూసిన ప్రతి ఒక్కరూ అమ్మో ఎందుకు ఇట్లాగొచ్చాయి, షుగర్ ఉంటే ఇట్లాగొచ్చింది, నాకు ఇన్ఫెక్షన్ ఉంటే ఇట్లాగొచ్చింది, రక్తంలో మార్పు వస్తే ఇట్లాగ ఉంటుంది, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి, ఎన్నెన్నో సలహాలు చెప్పారు. కానీ నాకు ఒకటే గురి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఒక మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 26:3. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. చాలు. ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని నీవు ఏ విధంగా కాపాడుతావు అంటే పూర్ణ శాంతి. అంటే కొద్దిగా శాంతి కాదు, కాలు భాగం శాంతి కాదు, లేక హాఫ్ భాగం శాంతి కాదు, పూర్ణ శాంతి, పరిపూర్ణమైన శాంతి కలవానిగా నువ్వు కాపాడుతావు అని లేఖనం సెలవిస్తూ ఉంది. నా నమ్మకం ఏంటంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. ఏది నేను వాడను. ఫస్ట్ నుంచి కూడా నేను హాస్పిటల్కి వెళ్ళను, ఒక్కసారి వెళ్ళాను. ఎప్పుడు అంటే సర్జరీ జరిగినప్పుడు మాత్రం వెళ్ళాను. అది బలవంతంగా వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. అంతకు ముందు వెళ్ళలేదు, ఆ తర్వాత కూడా వెళ్ళలేదు. మొన్న కూడాను ఆ పరిస్థితిలో చూసిన ప్రతి ఒక్కరూ టెస్ట్ చేయించండి, ఇట్లా రాకూడదు అని చెప్తా ఉన్నారు. కానీ నేను మాత్రం వెళ్ళదలుచుకోలేదు. దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. విశ్వసించువాడు కలవరపడడు. ఆయన మీద విశ్వాసం ఉందనుకో, కలవరం వచ్చిద్దా, భయం వచ్చిద్దా, దిగులు వచ్చిద్దా, కంగారు పడతారా? లేదు. ఎందుకంటే మనం నమ్ముకుంది ఎవరిని? సమస్తము చేయగలిగిన సమర్థుడైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. కాబట్టి విశ్వాసం ఉంటే కలవరపడాల్సిన అవసరం లేదు. ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతానన్న దేవుడు నమ్మదగిన దేవుడు. నేనైతే ఏం చేశాను, పూర్తిగా ఆయన ఆనుకున్నాను. దేవుడు తప్పకుండా నన్ను బాగు చేస్తాడు. ఒకవేళ ఇది నా పేరు మీద రాయబడింది అనుకో, అది అనుభవిస్తేనే అది తొలగిపోతుంది. అనుభవించకుండా నేను భయపడ్డాను అనుకో, అది తొలగిపోదు, ఇంకొద్దిగా ఎక్కువైద్ది. అందుకని యేసు ప్రభు అంటాడు, తండ్రి ఈ గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఏదైనా మన జీవితంలో కూడా ఒక వ్యాధి కావచ్చు, ఒక సమస్య కావచ్చు, ఒక నింద కావచ్చు, ఒక అవమానం కావచ్చు, ఒక లేని పరిస్థితి కావచ్చు, ఒక అపాయం కావచ్చు, ఒక కీడు కావచ్చు, మన పేరు మీద రాయబడింది అనుకో, అది తప్పకుండా అనుభవించాలి.
మనిషికి వ్యాధులు రావని కాదు. ఈ భూమి మీద ఉన్నంత కాలం అందరూ ఉన్న భూమి మీదే నీతిమంతుడు కూడా నివసిస్తున్నాడు. అందరూ ఉన్న భూమి మీదే పెద్ద పెద్ద గొప్ప గొప్ప పాస్టర్లు కూడా నివసిస్తున్నారు. అందరికి వచ్చినట్లుగానే వ్యాధులు వస్తాయి, అందరికి వచ్చినట్లుగానే నిందలు వస్తాయి, అందరికి వచ్చినట్లుగానే ఇబ్బందులు వస్తాయి. కానీ బైబిల్లో ఇంకొక మాట ఉంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి నేను తప్పిస్తాను అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీతిమంతులకి వ్యాధులు రావనా, బాధలు రావనా, కష్టాలు రావనా, నిందలు రావనా, కరువు రాదనా? కాదు. భూమి మీద ఉన్నాం కాబట్టి, శరీరంలో ఉన్నాం కాబట్టి అన్నీ వస్తాయి. కానీ వాటిలోనే ఉండి మరణానికి అప్పగించడు దేవుడు. వాటిలో ఇరుక్కొని పోయి ఇబ్బందులు పాలు చేయుడు దేవుడు. ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన తప్పకుండా స్వస్థపరుస్తాడు. వాక్యములో ఒక మాట ఉంది, స్వస్థపరచు యెహోవాను నేనే. అందరు పలకాలి, స్వస్థపరచు యెహోవాను నేనే. నేను పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొంది ఉన్నారు. అందరు పలకాలి, నేను పొందిన గాయముల ద్వారా, నేను కాదు, దేవుడు పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొంది ఉన్నారు. ఇవన్నీ ఇక్కడ వాగ్దానాలు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మరలా వెనక తీసుకుంటాడా? తీసుకోడు, తప్పకుండా నెరవేరుస్తాడు. కానీ మనం కొంచెం ఓపిక పట్టాలి, ఓర్చుకోవాలి, సహనం కావాలి. ఆయన మనల్ని దర్శించే వరకు, ఆయన మనల్ని స్వస్థపరిచే వరకు కనిపెట్టుకొని ఉండాలి. ఈ నిరీక్షణ మిమ్మలను సిగ్గుపరచదు. సిగ్గుపరుస్తుందా? సిగ్గుపరచదు. ఇంతమంది ఇన్ని మాటలు చెప్పారు, కానీ నా హృదయం ఎక్కడ చెల్లించలేదు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన అనుకున్నాను, తప్పకుండా నాకు పూర్ణమైన శాంతిని ఆయన ఇచ్చాడు అన్న నమ్మకంతో ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. దేవుడు కొద్ది దినాలు నేను కష్టపడ్డా, బాధపడ్డా, ఆ బాధను అనుభవించిన ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా ఈ బాధలో సహనము నాకు దయచేయండి. ఆ పిల్లల్ని పక్కకు తీయండి, ఈ బాధలో నాకు సహనాన్ని దయచేయండి, ఓర్చుకునే కృప నాకు దయచే ప్రభువా. నాకు నేనుగా ఓర్చుకోలేను, నాకు నేనుగా సహించుకోలేను. నీ కృప నాకుంటే నేను సహించుకోగలుగుతాను, నీ కృప నాకు అనుగ్రహిస్తే నేను ఓర్చుకోగలుగుతాను. ఈ బాధ అంతటికి నివారణ నీ ఒక్కడివే కలుగు చేయగలవు. డాక్టర్లకి ఇది అసాధ్యమైనదే, కానీ నీకు సాధ్యమై ఉంటుంది. ఒకటే నమ్మకం, అంతకంటే ఇంక వేరే నమ్మకం లేదు. అందుకే నేను పూర్తిగా ఆయన ఆనుకున్నాను. ఆయన సంపూర్ణంగా నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నా కాళ్ళు చూసి భయపడ్డారో ఇప్పుడు రియల్ నా కాళ్ళు మీకు చూపించగలుగుతాను. అంతగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఏమైనా వాడలేదు, 5 పైసలు ఖర్చు పెట్టి దానికి ఏది కూడా వాడలేదు. మనుషుల యొక్క వారిలో ఉండిన అవిశ్వాసపు మాటలు వారికి రుజువు చేయడం కోసం ఒక్క టెస్ట్ చేయించాను, అంతే, ఇంకేమీ లేదు. ఆ టెస్ట్లో ఏమొచ్చిందంటే అంత నార్మల్ రిపోర్ట్. షుగర్ కానీ, బీపీ కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ ఏమీ కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సజీవ సాక్ష్యం రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి. ఎందుకు వచ్చింది అంటే తెలీదు, ఆయన మహిమ కోసమే వచ్చిందేమో తెలియదు. లాజరు ఎందుకు చనిపోయాడు? ఆయన మహిమ కోసం, ఆయన బ్రతికించాలని, ఆయన సాక్ష్యం భూమిని దిగాంతముల వరకు కొనియాడబడాలని లాజరుకి మరణం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని ఏదో మనల్ని చంపాలని, ఇబ్బందులు పాలు చేయాలని దేవుడు కొన్నిసార్లు ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు, వ్యాధులు అనుమతించడు. సైతాన్ గడు ఏం చేస్తాడంటే శోధిస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే పరిశోధిస్తాడు. పరిశోధించి అగ్నిలో పుట్టము వేసినట్లుగా మన యొక్క విశ్వాసాన్ని అగ్ని లాంటి శ్రమల మధ్యలో గుండా తీసుకెళ్తాడు. దాన్ని జయించే కృపను మనకిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన పూర్తిగా ఆనుకున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గుతుందో తగ్గదో, ఈ బాధ పోతుందో లేదో, దేవుడు ఏం చేస్తాడో అన్న అవిశ్వాసం అంటే తగ్గదు. ఒకటే నమ్మకం, ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు, బాగు చేసినా నువ్వే, నన్ను చంపినా నువ్వే, నేను నీ చేతిలో ఉన్నాను, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకొని అన్నాను. నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నాయి, నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నాయి, నన్ను దాటి ఎవ్వడు నీ ప్రాకారంలోనికి రావటానికి లేదు. వచ్చాడా
వాడు కాలిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా అని వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో కూడా పిల్లలు ఎంతగానో నాకు పరిచర్య చేశారు. వారు ఎంతగా పరిచర్య చేశారంటే యవ్వన కాలంలో ఉండి కూడా నా కాళ్ళు బాగా రసికర్తా ఉంటాయి, నాకే వాసన వస్తూ ఉంటుంది. నేను కొన్నిసార్లు వాళ్ళని అడుగుతాను, అమ్మాయి వాసన వస్తుందా? లేదు లేదక్క, ఏమీ వాసన రావట్లేదు, చాలా బాగుంది. వారి యొక్క సహనం, వారి యొక్క ఓర్పు, నా బట్టలు ఉతికే దగ్గర నుండి, నాకు పరిచర్య చేసే దగ్గర నుండి, మంచం మీద కాలు కింద పెట్టనివ్వకుండా, సొంత పిల్లలు అలాగ చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు మాకు ఇచ్చిన పిల్లలైతే మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా వ్యాధులు, సమస్యలు, కన్నీరులో, దుఃఖములు మాకు అండగా ఉండి మాకెంతగానో పరిచర్య చేశారు. వారి కొరకు మేమేమీ ఇవ్వలేం. వారికి నా నిండు హృదయముతో వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, యవ్వన కాలంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల్ని తిరస్కరించకూడదు, వారిని అవమానపరచకూడదు, వారి ముదిమి యందు నిర్లక్ష్యం చేయకూడదు, వారి మాటను మొమ్ము చేయకూడదు, తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయకూడదు. వారి ముసలితనం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేసి కొంతమంది ఏం చేస్తారంటే వారి మాట లెక్క చేయకుండా వెళ్ళిపోతారు. ఒక సజీవ సాక్ష్యం ఏంటంటే, మా తండ్రి గారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆయన వయసులో ఉన్నప్పుడు ఆయనకు కోపం అనేది అస్సలు తెలియదు. చాలా కూల్గా, సంతోషంగానే, ఆనందంగా ఉంటాడు. మేము ఎంత ఇసుకిచ్చినా కానీ మా మీద కోపపడటం కానీ కొట్టడం కానీ మాకు తెలియదు. ఆయన వృద్ధాప్యానికి చేరుకున్న తర్వాత ఆయన సహనాన్ని కోల్పోయి కోప్పడేవాడు. కొన్నిసార్లు అన్నని కూడా అరిసేవాడు. అరిచినప్పుడు అన్న ఏం చేస్తాడు, నవ్వుకుంటూ వెళ్తాడు, ఏం మాట్లాడు. ఎందుకయ్యా అట్లా కోప్పడతావు, కోప్పడమాకయ్యా అని నేను అన్నాను అనుకో, ఆయనకు తెలియదులే అమ్మ పోని అంటాడు. అన్న ఎవరు? ఆదామన్న. కొన్నిసార్లు అరుస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, అట్లాగా అనకూడదులయ్యా, అట్లా కోప్పడమాకయ్యా అని చిన్నగా సమర్థించి చెబుతూ ఉంటాడు నాన్నతోటి. హల్లెలూయా. ఆయన వృద్ధాప్యాన్ని చేరుకున్నాడు, సహనాన్ని కోల్పోయాడు. వాళ్ళకి సహించే వయసు కాదు అది, కోప్పడే వయసు. మంచేదో చెడేదో తెలియకపోయినా కోప్పడుతూ ఉంటారనమాట. అట్లా కోప్పడినా కానీ అన్న ఏం చేస్తాడంటే సహనంతో ఓర్చుకుంటాడు, ఇంకేం అనడు, కోప్పడ్డు. అది ఇదని గదంటం కానీ నిర్లక్ష్యం చేయటం కానీ అట్లా చేయడు. గౌరవంగా పిలుస్తాడు, గౌరవంగా ప్రవర్తిస్తాడు. ఏదైనా చెప్పినా సరే సరే అట్నే చేద్దామని అంటాడు. కానీ నువ్వు చెప్పేది ఏంది, నాకు నేను చేస్తే చేస్తా లేకపోతే అనే మాట రాదు. ఎందుకంటే తల్లిదండ్రులు వారి ముదిమి అంతా ఏం చేయాలి, నిర్లక్ష్యం చేయకూడదు. వారి లక్ష్యం ఉంచి వారి పట్ల మంచిగా ప్రవర్తించాలి. ఒకసారి కల్లో అన్నకి నాన్న గురించి ఒక బీరువా కొనమని దేవుడు చూపిస్తాడండి. వెంటనే వెళ్ళిపోయి 10,000 పెట్టి బీరువా తీసుకొచ్చి నాన్నకు చూపించాడు. ఎందుకంటే వారి యొక్క ఆశను నెరవేర్చాలి. వారి వృద్ధాప్యం వచ్చేప్పుడు తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలి. తల్లిదండ్రులను సంతోషపెడితే వారి బిడ్డలను దీవిస్తారు, వారి దీవెనలు తరతరాలుగా వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు దీవించాడు. ఎవరు ఆశీర్వదించబడ్డారు? ఎవరు బ్రదర్లు అస్సలు పలకట్లేదు. ఎవరు ఆశీర్వదించబడ్డారు? యాకోబు. ఆ దీవెనలన్నీ ఎవరికి రావాలి? ఏశావుకి రావాలి. కానీ ఆశీర్వాదం కోసం, జ్యేష్ఠత్వపు హక్కు కోసం యాకోబు ప్రాకులాడాడు. తండ్రి యొక్క ఆశీర్వాదాలన్నీ, అన్నయ్యకి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ తమ్ముడు పొందేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగానే తల్లిదండ్రులు మనం సంతోషపెట్టినప్పుడు వారి దీవెనలు, ఆశీర్వాదాలు బిడ్డల మీదకి వస్తాయి. వారు తరతరాలుగా దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి సేవా పరిచర్యలో కొనసాగుతూ ఉన్న వారి కోసం ప్రార్థన చేద్దాం. రెండవది ఏంటంటే, వృద్ధాప్యానికి చేరుకున్న తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. వారు ఒకవేళ మంచంలో ఉన్నారనుకో, వారిని చక్కగా చూసుకోవడం నేర్చుకోండి. నేను చెప్తున్నా, చేయకుండా మాత్రం చెప్పట్లేదు.
మా అమ్మనే అలాగే చూసుకున్నాను, నాన్న కూడా అలాగే చూసుకున్నాను. ఇది సత్యం, ఇది మభ్య పెట్టేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మీరు కూడా పిల్లలైన మీరు మీ తల్లిదండ్రుని గౌరవించండి, వారిని చక్కగా ప్రేమించండి, వారి అవసరతలు తీర్చండి, వారిని మంచిగా సంతోషపెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక యవనస్తుడు కూడా కొడుకు కోడలు చూడవలసిన బాధ్యతలు ఇవన్నీ, కానీ కొడుకు కోడలు చూడలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు మనోడు ఏం చేశాడంటే, వారి నాయనమ్మ కాలు ఇరిగి మంచంలోనే ఉండిపోయింది. 1, 2 అన్నీ మంచంలోనే. ఆ మైండ్ కూడా పాడైపోయింది. ఆ మైండ్ మెంటల్ లాగా వచ్చేసి ఆమె ఏం తింటుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు, ఏం మాట్లాడిదో తెలియదు, అసలు అట్లాంటి పరిస్థితిలో ఉండిపోయింది. కానీ మనవాడు ఏం చేశాడంటే, ఒక కన్న కూతురు కంటే కూడా మిన్నగా ప్రేమించాడు. ఆమెకు 1 వచ్చిన 2 వచ్చిన తలస్నానమైన, ఒంటి స్నానమైన, బట్టలు ఉతకటమైన అన్నీ కూడా తనే చేశాడు. ఒక మనవడు, యవనస్తుడు, 20-25 సంవత్సరాల వయస్సులో ఉంటున్న మగపిల్లోడు. ఆలోచించుకోవాలి మీరు, మగపిల్లలైన వారు, యవనస్తులైన బిడ్డలు ఆలోచించుకోండి. అది తప్పు కాదు, చూసేవారు లేరు. వారి యొక్క కొడుకు కోడలు చూడలేని స్థితి కాబట్టి కొడుకు కోడల యొక్క బాధ్యత అంతా మనవడు తీసుకొని చక్కగా పరిచర్య చేశాడు. వారి నాయనమ్మకి, తర్వాత తాతయ్యకి, ఇద్దరిని కూడా ఆడపిల్ల కంటే కూడా ఎక్కువగా ప్రేమించాడు, ఇసుక్కోలేదు. కొన్నిసార్లు ఆమె 2 కూర్చున్నప్పుడు ఏం చేస్తుందో కూడా ఆమెకు తెలియదు. మొత్తం తీసి గోడలకు వేసి కొడుతుంది, ఒళ్ళంతా పూసుకుంటుంది, బట్టలన్నీ రాసుకుంటుంది. అయినా కానీ చేదరించుకోకుండా, ఇసుకు పడకుండా సహనంతో ఆమెను శుభ్రం చేసి తలస్నానం చేపించేవాడు, బట్టలు కట్టేవాడు, తల దువ్వేవాడు, అన్నం తినిపించేవాడు. తినే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే మైండ్ పాడైంది కాబట్టి. ఆ సాక్ష్యం కూడా మన మధ్యలోనే ఉంది, ఎవరో కాదు, లాజరు. యవనస్తులైన బిడ్డలు గ్రహించుకోవాలి, తల్లిదండ్రుల యొక్క ముదిమి అందు వారిని నిర్లక్ష్యం చేయకూడదు, వారిని సంతోషపెట్టాలి, వారిని మంచిగా చూసుకోవాలి. అప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి, దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మీ మీదకి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. యవన కాలంలో ఉంటున్న ప్రతి బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమిద్దాం, తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండండి, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారకులుగా వారిని గౌరవించండి, సన్మానించండి. భూమి మీద అప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారు, మీ ఆయుష్కి అంతం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్యలో ఉంటున్న బిడ్డల కొరకు ఒకసారి ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, అనేకమైన ఆత్మ సంబంధమైన వరములతో, ఫలములతో వారిని అభిషేకించాలి. ఆయన పరిచర్యలో ఇంకను బలమైన పాత్రలుగా వాడబడాలి. మీ అందరి కొరకు వారు రాత్రులు పగలు పరిచర్య చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వారికి మనం ఏమి ఇవ్వలేం, మన ప్రార్థన సహకారం మాత్రమే వారికి అందించగలం. దేవుడు వారిని ఆశీర్వదించి ఆయన పరిచర్యలో వాడుకోవాలని, పరిచర్యలో ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకొని, అందరూ గట్టిగా నోరు తెరిచి, అందరూ స్వరమెత్తి ప్రార్థన చేయాలి. పరిచర్యలో ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేయాలి. మన కుటుంబాల కొరకు, మన కొరకు వారు విజ్ఞాపన చేయడానికి వారి యొక్క జీవితాలని బలిపీఠం మీద బలి పశువుగా సమర్పించారు, బలియాగం అయిపోయారు. యేసు క్రీస్తు కల్వరి సిలువలో బలియాగం అయిపోయాడు. సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు పరిచర్యలో వారి యొక్క జీవితాలని త్యాగం చేశారు. కల్వరి సిలువలో యేసు క్రీస్తు త్యాగం చేస్తే సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు, నశించిపోచున్న ఆత్మల కొరకు, పరిచర్య కొరకు నియమించబడిన బిడ్డలు, సమర్పించుకున్న బిడ్డలు బలి పశువులుగా బలిపీఠం మీద కాలిపోతూ ఉన్నారు. వారి క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. వారు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, బలవంతుని చేతిలో బాణముల వలె వాడబడాలి. అంతవరకు నమ్మకంగా ఆయన సేవను చేసి ముగించాలి.
నశించిపోచున్న ఆత్మల కొరకు పరిగెత్తి పరిగెత్తి పరిచర్యలో ముందుకు కొనసాగాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి ప్రార్థన చేయండి. వారికి మనం ఏమి ఇవ్వలేం, ప్రార్థన సహకారాన్ని అందిద్దాం. వారి కొరకు ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల కొరకు ఇంకనూ వారు విజ్ఞాపన చేయాలి, ఇంకనూ ప్రార్థించాలి. అనేకుల సమస్యల కొరకు, వ్యాధుల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. యవనస్తులైన మీ బిడ్డలు కూడా సేవా పరిచర్యలో వాడబడాలని ప్రార్థన చేద్దాం. చదువుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. తల్లిదండ్రుల్ని గౌరవించాలని ప్రార్థన చేద్దాం. తల్లిదండ్రులను సన్మానించాలని ప్రార్థన చేద్దాం. తల్లిదండ్రులకి విధేయులు కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. మీ బిడ్డలు కూడా పరిచర్యలో వాడబడే సాధనములుగా దేవుడు ఏర్పాటు చేసుకోవాలని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ అన్ని ప్రేమల కంటే ఏ ప్రేమ శాశ్వతమైంది? యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమకి ఎప్పుడు మోసం మీరు చేయమాకండి. మీరు మోసం చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలియదు. ఎన్నిసార్లు మనం మోసం చేసినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు ఆయన వ్యతిరేకంగా ఆయనకి మనం ప్రవర్తిస్తున్నా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మనల్ని విడువలేదు, ఎడబాయలేదు. ఎప్పుడు ఆయన మనల్ని మర్చిపోలేదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ విడువనిది. దేవుని ప్రేమ ఎడబాయనిది. దేవుని ప్రేమ కునుకక నిద్రపోక కాపాడుచు అన్న ప్రేమ. దేవుని ప్రేమను మించిన ప్రేమ ఈ భూమి మీద ఏదీ లేదు. దేవుని ప్రేమకు సమానమైన ప్రేమ ఏదీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న మాటలు మన యొక్క వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆ మాటలకు దేవుడు నీరు కట్టి ఫలింప చేయను కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. వాక్యం విన్న వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యం మన జీవితంలో అన్వయం చేసుకోవాలి. వాక్యాన్ని అతిక్రమించకూడదు. ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం. వాక్యాన్ని నెరవేర్చకపోవటమే పాపం. కాబట్టి ఎన్న వాక్యం మన జీవితాల్లో ఫలించాలి. వాక్యానుసారంగా నడుచుకోవాలి. అంతం వరకు నమ్మకంగా దేవునికి జీవించాలి. నమ్మకమైన స్నేహితుని మనం కలిగి ఉన్నాం కనుక అంతవరకు నమ్మకంగా ఆయన సాక్షులుగా మనం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కృపానిధి సర్వాధికారి యేసు గనుడని ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. దైవమానికే స్తోత్రం తండ్రి. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నిదాసురాలు నిలవబెట్టి నానానికే స్తోత్రం. మానవ మాటలు మరుగు చేసి తండ్రి నీకే స్తోత్రం తండ్రి. అయ్యా, బలమైన నీ వాక్యాన్ని తండ్రి నీకే స్తోత్రం.
మాతో మాట్లాడినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అయ్యా, బలహీనురాలైనప్పటికీ కూడా నాన్న అయ్యా మీరు నిలబడితే నేను వాడుకుంటానని మీరు మాట్లాడారు ప్రభువా. నీకే స్తోత్రం నాన్న. తల్లిదండ్రుల పట్ల మేము ఏ రీతిగా నడవాలో నానానికే స్తోత్రము తండ్రి. అయ్యా నీవు తండ్రి చూపించిన ప్రేమ ప్రభువా మేము కూడా చూపించులాగున నానానికే స్తోత్రం. అయ్యా నీకే వందనాలు. తల వెంట్రుకలు నెరియ వరకు కూడా మిమ్మల్ని నేను చంకనెత్తుకున్నానని, నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నానని మీరు మాట్లాడారు ప్రభువా. నీకే స్తోత్రం. అయ్యా ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ ప్రభా, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభా, అయ్యా మేము ఎన్నోసార్లు ప్రభా అయ్యా మా ముఖాలను మేము మరుగు చేసుకున్నప్పటికీ కూడా నానా నీకే స్తోత్రము తండ్రి. అయ్యా నువ్వు చూపించిన ప్రేమ గొప్పది నానా, నీకే స్తోత్రము తండ్రి. నానా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. తల్లిదండ్రులను సన్మానించమన్నావు ప్రభా. అయ్యా మేము దీర్ఘాయుష్మంతులగునట్లు ఉండాలంటే ప్రభా తల్లిదండ్రుల్ని ప్రేమించాలని, అయ్యా వారి ముదిమి యందు వారిని నిర్లక్ష్యము చేయకూడదని మీరు మాట్లాడారు ప్రభా. నీకే స్తోత్రం. అయ్యా నా జీవితాల్లో తండ్రి మేము ఏ రీతిగా ఉంటున్నామో తండ్రి నీకే స్తోత్రం. ఈ లోక ప్రేమలు ఆశిస్తూ ఉన్నామేమో ప్రభా. అయ్యా నీకే స్తోత్రము తండ్రి. అయ్యా శాశ్వతమైన నీ ప్రేమ కోసం మేము అంతము వరకు కూడా నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నీకే స్తోత్రము స్వామి. అయ్యా నీ దాసురాలు మీరు ఇంకను కూడా బలపరచండి నాన్న. అయ్యా అనేక ఆత్మల రక్షణ కొరకై ప్రభువా నీకే స్తోత్రం. విజ్ఞాపనలు చేయించు, యాచనలు చేయించు ప్రభువా నీకే స్తోత్రం. సమర్పించుకొని ఉన్నారు ప్రభా. అయ్యా నీకే స్తోత్రం. ఈ నా బిడ్డలందరినీ కూడా నీ చేతులకు సమర్పిస్తూ ఉన్నానయ్యా. అయ్యా మా కుటుంబాల కొరకు, మా బిడ్డల కొరకు ప్రభువా నీకే స్తోత్రం. అయ్యా మా పరిస్థితులు, మా సమస్యల కొరకు ప్రభువా రేయింపగలు కూడా నిద్ర మానుకొని అయ్యా మా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా వారిని మీరు ఇంకనూ బలపరచండి స్వామి. వారికి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా ఇంకను అనేక ఆత్మల కొరకు వధించబడిన గొర్రె పిల్ల వల్లే ప్రభువా నీకే స్తోత్రము తండ్రి. బిడ్డలు ప్రయాసపడుతూ ఉన్నారు నాన్న, వారిని అందరినీ కూడా నీ బలిష్టమైన చేతులకు సమర్పిస్తూ ఉన్నామయ్యా. ఈ వాక్యాన్ని ఎక్కడా కూడా మేము వ్యర్థముగా ఉండక ప్రభువా